క్రీస్తునందు ప్రియ సంఘమా, ప్రభువైన యేసు నామమున మీ అందరికి శుభములు. దేవుడు మనల్ని యొక్క మార్చి మాసంలో ఇంకొక పునరుత్థాన దినంన ఆయన మందిరానికి తీసుకొచ్చి మనం ఆయన వాక్కును ధ్యానించడానికి, నేర్చుకోవటానికి, బలపడటానికి, క్రీస్తు వాక్యములో మనము సంపూర్ణంగా కట్టబడటానికి ప్రభువు మనకు యొక్క మంచి తరుణాన్ని ఇచ్చాడని నమ్ముదాము. మనందరం దేవుని బిడ్డలుగా ఈ లోకములో మరి ప్రత్యేకించి ఆయన బిడ్డలుగా జీవించడానికి దేవుడు ఇస్తున్న కృపను సద్వినియోగపరుచుకుందాం. మనందరం కూడా దేవుని యొక్క వాక్యంలోంచి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యం ఆదికాండంలోంచి ఒక చిన్న భాగాన్ని చూద్దాం. చూడండి, ఆదికాండంలో దేవుని యొక్క వాక్యము, మరి దేవుడు ఈ భూమి మీద ఒక జాతిని నిర్మించాలనుకున్నప్పుడు, దేవుని ప్రజలను ఒక జాతిని నిర్మించాలనుకున్నప్పుడు దేవుడు ఆయన మనకి ఒక వాక్యంలో కొన్ని సంగతులు తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఈ యొక్క మరి భూమి మీద ఉన్న ప్రతి మనిషిని ప్రేమించి ఆయన తన యొక్క చిత్తానుసారంగా మనిషిని నడిపిస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యములో ఒకసారి ఆదికాండం తీసి దేవుని యొక్క వాక్యములో మరి 21వ అధ్యాయం చూద్దాం. చూడండి, యెహోవా తాను చెప్పిన ప్రకారం షారాను దర్శించను అని యొక్క మాటలు చెప్తుంది. దేవుడు షారాను దర్శించాడని, మరి యొక్క షారాను దర్శించినప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దర్శించడం అంటే ఏమిటి? దేవుని యొక్క వాక్యము బహు స్పష్టంగా దేవుడు మరి అబ్రహాము, షారా అనేవారు సంతానం లేక బ్రతుకుతున్నప్పుడు దేవుడు వారిని దర్శించాడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మరి దేవుడు దర్శించక ముందు మరి షారా ఏం చేసింది? షారా అందరిలాగానే మరి అబ్రహాం అనే తన భర్త తను కలిగి ఉన్నప్పుడు, వారు సంతానం పొందాలనుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యంలో ఇంకొంచెం వెనక్కి రండి, 16వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పిలిచి, దేవుడు అబ్రహామును మరి తను చెప్పిన చోటికి వెళ్ళమన్నప్పుడు అతను వెళ్ళి అక్కడ మరి గడుపుతున్నప్పుడు 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 16వ అధ్యాయం తీస్తే అబ్రాము భార్య అయిన షారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరును ఐగుప్తురాలు దాసి ఉండెను. కాగా షారా, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసి తప్ప ఒకవేళ ఆమె వలన సంతానం కలగవలసిన అబ్రహాం చెప్పాను. అబ్రహాము షారాయి మాట వినను. కాబట్టి అబ్రాము కనాను దేశంలో 10 ఏళ్ళు కాపురం ఉన్న తర్వాత అబ్రాము భార్య అయిన షారాయి తన దాసి అయిన హాగరును ఐగుప్తురాలను తీసుకుని తన పెనిమిటైన అబ్రహామునకు భారీగా ఉండినట్లు అతనికి ఇచ్చాను. ఇది మరి బైబిల్లో మరి చదువుతున్నప్పుడు మరి ఆనాటి పరిస్థితుల్లో, ఆనాడున్న కల్చర్లో కానీ, ఆనాడున్న వారి యొక్క నమ్మకాలు, ఆనాడున్న సామాజిక పరిస్థితులను బట్టి అబ్రహాముకు పిల్లలు లేరు. దేవుడు అతనికి పిల్లలు ఇస్తా అని చెప్పినప్పుడు, సంతానం ఇస్తాడు. దేవుడు చెప్పినప్పుడు తన దేశాన్ని వదిలిపెట్టాడు, తన బంధువులను వదిలిపెట్టాడు, తన తండ్రిని వదిలిపెట్టి, తన తండ్రి ఇంటి వారిని వదిలిపెట్టి దేవుడు చూపించిన దేశానికి వెళ్ళి అక్కడ కనిపెడితే 10 సంవత్సరాలు లేరండి. చాలాసార్లు ఈరోజు స్పిరిచువల్గా కూడా యేసుని నమ్మిన తర్వాత, ఆయన యొక్క మార్గంలోకి వచ్చిన తర్వాత, ఆయన బిడ్డలుగా బ్రతుకుతున్నాక కూడా, ఆయన చెప్పింది చేస్తున్నప్పుడు కూడా ఒక్కోసారి బైబిల్ చెప్తుంది ఎలాంటి రిజల్ట్ ఉండకపోవచ్చు. ఇది బైబిల్లో స్పష్టంగా చెప్తుంది. అబ్రహాం యొక్క జీవితం కూడా 10 నిండు సంవత్సరాలు అతని జీవితంలో ఎక్కడ కూడా దేవుడు అతనికి ఇచ్చిన వాగ్దాన ఛాయలు కనపడలేదు. కానీ అతను అలాంటి పరిస్థితుల్లో అబ్రహాం విశ్వాసం ఉంచాడు, అబ్రహాం నమ్ముతున్నాడు. కానీ షారా కూడా నమ్మింది, కానీ షారా విశ్వాసం బలహీనపడిపోయింది. అంతకుముందు దేవుడు వాళ్ళ జీవితాల్లో దేవుడు పిలిచి 10 ఏళ్లలో ఆయన వేరేవి జరుగుతున్నాయి, కానీ అస్సలు అయితే సంతానం వాళ్ళకి కలగలేదు. అలాంటి పరిస్థితుల్లో షారా 10 ఏళ్ల తర్వాత ఇక తను విశ్వాసంలో బలహీనపడి ఒక ఇనిషియేటివ్ తీసుకుంది. అది ఆనాటున్న సామాజిక, ఇప్పుడు కాదు, కానీ తన దగ్గరున్న ఆ యొక్క దాసురాలైన హాగర్ వలన పిల్లల్ని కనాలని చెప్పి, అప్పుడు ఆ మాట కూడా అంటుంది చూడండి, హాగర్ వలన పిల్లల కంటే తన పిల్లలే అని అలాగున ఆమె నమ్ముతుంది కనుక ఇది దేవుని యొక్క వాక్యం చెప్తుంది. చూడండి, దేవుని యొక్క వాక్యంలో 2వ వచనంలో, నీవు దయచేసి నా దాసుతో ఒకవేళ ఆమె వలన నాకు సంతానం కలగవచ్చునని. మరి అలాగ ఉండేది ఆ పరిస్థితిలో. సో యొక్క హాగరుకు బిడ్డ పుట్టినా హాగర్ బిడ్డ కాదు, తన బిడ్డనే అని చెప్పి తీసుకోవచ్చు. అలాంటి హక్కు ఉండింది ఆనాడు. కనుక అలాగున్న షారా ఒక ఇనిషియేటివ్ తీసుకున్నప్పుడు బైబిల్ చెప్తుంది, హాగర్ అనే ఆ యొక్క మరి దాసురాలు ఆమెకు సంతానం కలగడాన్ని బట్టి కొన్ని దినాలు అయిపోయిన తర్వాత హాగర్ను బట్టి ఆమెకు కొంచెం సమస్య వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మనం ఈ యొక్క 21వ అధ్యాయంలోకి వస్తే బైబిల్ అక్కడ ఏం చెప్తుంది? యెహోవా తాను చెప్పిన ప్రకారము షారాను దర్శించను అంటే, ఆ యొక్క హాగరుకు బిడ్డ పుడితే
తన బిడ్డగానే అనుకుంది. కానీ అస్సలు బిడ్డగా షారాకు దేవుడు మళ్ళొకసారి వాళ్ళు విశ్వాసం వచ్చిన తర్వాత, అబ్రహాము బలహీన పడకున్నప్పుడు షారా కూడా బలపడ్డ తర్వాత దేవుడు వాళ్లకు మరి సంతానం ఇచ్చాడని ఎంత స్పష్టంగా బైబిల్ చెప్తుంది. యెహోవా తాను చెప్పిన ప్రకారము షారాను దర్శించింది. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున షారాను గురించి చేసిన చెప్పినప్పుడు షారా మళ్ళీ కుమారుని కనింది. తను మరి 100 ఏళ్ళప్పుడు 100 ఏళ్ళప్పుడు మరి దేవుడు అతనికి బిడ్డనిచ్చాడని కిందికి వచ్చినప్పుడు చూడండి 5వ వచనం, అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. 100 ఇయర్స్కి అబ్రహాము సంతానాన్ని కన్నాడని చెప్పి బైబిల్ చెప్తూ ఈ యొక్క సంతాన విషయమై దేవుడు వాగ్దానం చేశాడు వాళ్లకు. ఇదిగో నీ వలన పుట్టిన, షారా వలన పుట్టిన ఆ యొక్క సంతానమే వాగ్దానానికి కనుక. అంటే దేవుడు వాక్కు ద్వారా, దేవుడి యొక్క చిత్తము ద్వారా, దేవుడు సంకల్పించిన ఆయన కార్యం ద్వారా పుట్టిన బిడ్డలే ఈరోజు వాగ్దాన బిడ్డలు. సో ఈ వాగ్దానం అనేది దేవుని యొక్క వాక్యము ఇక్కడ చాలా స్పష్టంగా ఏం చెప్తుందంటే, ఫిజికల్గా, కార్నల్గా, శరీర సంబంధంగా ఏది కూడా దేవుని రాజ్యాన్ని సంపాదించుకోలేదు. మనుషులు చేసే ఈ యొక్క కర్మకాండలు ఏవి కూడా మనిషికి పరలోక రాజ్యాన్ని, నిత్య జీవాన్ని ఇవ్వవని బైబిల్లో చెప్పటానికి దేవుడు ఇంత స్పష్టంగా బేసిక్గా అర్థం చేసుకునే పాఠం రాసి పెట్టాడు. కనుక శరీర సంబంధమైంది అంతది శరీర సంబంధమైందే, ఆత్మానుసారమైంది అంత ఆత్మ. సో షారా ఆ యొక్క హాగర్ ద్వారా తనకొక బిడ్డ ఉన్నాడు. ఇప్పుడు షారాకి ఎంతమంది బిడ్డలంటే 2 బిడ్డలు. పెద్ద కుమారుడు హాగర్ ద్వారా పుట్టిన ఇష్మాయిల్ అనే బిడ్డ ఆ యొక్క షారాకు కుమారుడే. ఎందుకంటే తన భర్త అబ్రాహాము, ఆమెకు భర్త హక్కు లేదు కనుక. ఇప్పుడు ఇంకొక బిడ్డ పుట్టాడు, అతని పేరు మరి బైబిల్ చెప్తుంది ఇస్సాకు. కనుక ఇతను కూడా బిడ్డనే. కానీ 2 బిడ్డలు మరి ఎవరు నిజముగా అంటే దేవుడు అన్నాడు, నీకు హాగర్ ద్వారా పుట్టిన బిడ్డ ఇష్మాయిల్ కాదు, నీ బిడ్డ ఇస్సాకే అవుతాడు. సో వాగ్దానాన్ని పుట్టిన ఈ బిడ్డలను దేవుడు మనకు బైబిల్లో ఆదిలో చూపిస్తే ఎన్నో కుటుంబాల్లో ఇలా ఉండొచ్చు. కానీ ఆత్మీయ పాఠం కొరకు దేవుడు స్పష్టంగా చెప్తాడు, మన లైఫ్లో కూడా శారీరకంగా ఉండేవన్నీ కూడా అవి ఏవి కూడా దేవుని రాజ్యానికి హక్కు చెందవు. ఏవి కూడా నీ లైఫ్లో ఉన్న సమస్తము కూడా అది వాగ్దానము కానీ వాక్కును బట్టింది కాదు. కానీ అది ఏది పరలోక రాజ్యానికి పనికిరాదు. అది ఎందుకు కనుక దేవుడు ఈ యొక్క గలతీలకు రాసిన పత్రికలో ఈ 2 సంతానాల గురించి ఒక్కసారి చెప్తున్నాడు, చూద్దాం. చూడండి, దేవుడు అన్నాడు, ఈ యొక్క షారాకున్న ఈ సంతానాన్ని దేవుడు మనలో ఉండే 2 భాగాలను పోలుస్తూ ఈ భూమి మీద మనందరము కూడా బ్రతుకుతున్న మనము దేవుడి యొక్క వాక్యములో స్పష్టంగా రాస్తున్నాడు. చూడండి, ఈ యొక్క గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చూడండి, దేని యొక్క వాక్యంలో దేవుడి యొక్క వాక్యము కింద 21, ధర్మశాస్త్రము లోబడి ఉండు గోర్ర వాళ్ళారా, మీరు ధర్మశాస్త్రము వినుటలేదా? నాతో చెప్పండి. దాసి వలన ఒకడును స్వతంత్రి వలన ఒకడును 2 కుమారులకు అబ్రహామునకు కలిగినదని వ్రాయబడి ఉన్నది కాదా? అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను, స్వతంత్రాలి వలన పుట్టినవాడు వాగ్దానం వల్ల పుట్టెను. ఈ సంగతులు అలంకార రూపంగా చెప్పబడినవి. ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. వారిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదైతే దాస్యంలో ఉంటకు పిల్లల కంటే ఇది హాగరు. ఈ హాగర్ అన్నది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతం ఉన్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమన్నది కనుక ఆ నిబంధన దానికి దీటుగా అయితే పైనున్న యెరూషలేము సతనగా ఉన్న అది మనకు తల్లి. ఇది అలంకారంగా, నిజంగా తల్లిగా తీసుకోకూడదు. అలాగున్న తల్లిగా ఉండ ఎందుకు కనని గుడ్రాలు సంతోషించిన ప్రసవమైన దాని బిగ్గరగా ఏలైనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారని రాయబడి ఉన్నదని ఇప్పుడు చెప్తున్నాడు. సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును పుట్టిన కుమారులమై ఉన్నాము. అప్పుడు శరీరమును బట్టిన పుట్టినవాడు ఆత్మను బట్టిన పుట్టిన ఎలాగూ హింస పెట్టినో ఇప్పుడును అలాగునే జరుగుచున్నది అని దేవుడు మంచి వాక్యం ఇక్కడ చెప్తున్నాడు. మనందరం కూడా ఇస్సాకు వలె వాగ్దానంగా పుట్టిన వాళ్ళమే. ఇది క్రీస్తు యేసులో. ఎట్లా అంటే మన ఫోర్ ఫాదర్స్ ఎవరు కూడా యూదులు కాదు కదండి, ఎవరు కాదు యూదులు. వాళ్ళు మన యొక్క పితరులు ఎవ్వరు కూడా యూదులు కాదు. సో కాబట్టి మనం అందరం అన్యజనులమే. సరే, ఎవరైనా బాన్ క్రిస్టియన్స్ వాళ్ళు ఒక 2 తరాల క్రితం యేసుక్రీస్తు నమ్ముకొని ఇప్పుడు వాళ్ళు ఆ యొక్క నమ్మని వారిని చూసి అన్యులు అంటారు. అది అవివేకం, బుద్ధిహీనత కాదు. మనందరం అన్యులమే. దేవుడి వాక్యం బహు స్పష్టంగా చెప్తుంది. మనమందరము కూడా రకరకాల ఈ యొక్క భూమి మీద జాతుల్లో పుట్టిన మనందరికీ మనం ఈరోజు క్రీస్తులోకి ఎట్లా వచ్చాం? వాగ్దానాన్ని బట్టి.
దేవుడు అంత్యకాలంలో తన కుమారుడైన క్రీస్తు రక్తం ద్వారా ఈ భూమి మీద ప్రతి వంశంలోంచి, ప్రతి మనుషుల్లోంచి, ప్రతి జాతిలోంచి, ప్రతి భాషలు మాట్లాడే వాళ్ళ నుంచి దేవుడు తన స్వరక్తమిచ్చి కొన్న వాగ్దానంతో మనం ఆయన రాజ్యంలోకి వచ్చాం. ఇది ఎంత ధన్యత కనుక. ఒక 2-3 తరాల క్రితం మన తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? పచ్చి విగ్రహాలు, అది ఏ రథాలు లాగారో, ఏ బొమ్మలు మోసారో, ఏ విగ్రహాలను పూజించారో, ఏ యొక్క జంతువులను ఆరాధించారో, ఏ మనుషులను దేవుడు అనుకున్నారు, ఏ సృష్టిని, ఏ ప్రకృతిని దేవుడు అనుకొని ఎట్లా బతికితే అది దాస్యంలో ఉన్న హాగర్ లాంటి సంతానం మన దేవుడు. బట్ ఇప్పుడు మనము దేవుని యొక్క వాగ్దానాన్ని బట్టి క్రీస్తు యేసులో దేవుడు ఆయన మనల్ని రక్షించాడు. ఎందుకంటే ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడితే అక్కడ విన్నవారు విశ్వాసం ద్వారా రక్షణ పొందుతారని ఈ రెండింటిని దేవుడు చూపించాడు కనుక మనం ఎవ్వరం కూడా అతిశయించడానికి వీల్లేదు. అతిశయిస్తే యూదులు అతిశయించాలి. అతిశయించిన యూదుల్ని కూడా ఆయన వాళ్ళను ఆ అతిశయంలోంచి బయటికి తీసుకొని వచ్చాడు. కనుక బైబిల్ ఒక్క మాట చెప్తుంది. ఈరోజు ఈ యొక్క అబ్రహాం శారా గురించి మనం ఎందుకు తీసుకుంటున్నామంటే మనకు కూడా దేవుడు యొక్క వాక్యం కూడా చెప్తుంది. శారా ఏం చేసిందంటే తనకు పిల్లలు లేరని చెప్పి మళ్ళీ ఒకసారి 21వ అధ్యాయంలోకి వస్తే ఈ యొక్క ఇస్సాకు అనే ఒక బిడ్డ పుట్టాడు. దాదాపుగా ఇద్దరికి ఒక 13 years మినిమం డిఫరెన్స్ అయితే ఉండాలి. కనుక దేవుని యొక్క వాక్య ప్రకారము 10 ఏళ్లకు మరి ఆ యొక్క మరి పుట్టాడంటే అబ్రహాం యొక్క వయసు 75 అయితే 85 తీసుకోవచ్చు. ఆయనకి యొక్క మరి హాగర్ ద్వారా ఆ యొక్క ఇష్మాయిల్ కన్నప్పుడు మరి ఆ తర్వాత మరి ఆయనకు 100 ఏళ్ళు అనుకుంటే దాదాపు మళ్ళీ 85 అంటే 15 years. సో ఆ యొక్క 15 years కాకపోయినా 13 years తర్వాత ఇస్సాకు పుడితే ఆ ఇస్సాకు పుట్టిన దినమున 21వ అధ్యాయంలో వాళ్ళు ఏం చేశారంటే మంచి ఆ యొక్క విందు చేశారని కింద 8వ వచనంలో వచ్చాడు. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. అప్పుడు అబ్రహామునకును ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట చూచి శారా చూచి ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడు ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో చెప్పెను. ఇక్కడ బైబిల్ చెప్తుంది ఇస్సాకు పుట్టినంత వరకు అబ్రహాము ఇంటిలో ఎలాంటి గొడవలేదు. ఇష్మాయిలే ఇంట్లో పెద్దవాడుగా ఉన్నాడు. ఇష్మాయిలే వారసుడిగా కనపడ్డాడు. ఇష్మాయిలే అబ్రహాం కుమారుడిగా ఎంచబడ్డాడు. ఇష్మాయిలే ఇక తర్వాత సమస్తానికి అనుకున్నప్పుడు దేవుడు మీరు చాలా పొరపాటు పడుతున్నారు, అది తప్పు, నేను ఇవ్వలేదు మీకు ఇష్మాయిల్లో, మీ సొంతంగా మీరు ఆ యొక్క ఇష్మాయిల్లో భూమి మీద శరీర సంబంధంగా ఆ బిడ్డను తీసుకొని వచ్చారు. దానికి నా వాగ్దానం లేదు. సో ఈరోజు భూమి మీద మనుషులందరూ కూడా దేవుని వాక్కు నమ్మనంత వరకు, క్రీస్తు వాక్కు నమ్మనంత వరకు, ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుడైండను, ఆ వాక్యం శరీరధారి అయి కృపాసత్యం మన మధ్య నివసించిన ఆ క్రీస్తులో విశ్వాసం ఉంచిన వారు ఎవ్వరికి కూడా దేవుని రాజ్యం ఉండదు. సో మనము మనుష్యుల ఇచ్చిన వల్ల పుట్టిన వారం కాదు, మనం మనుషులు ఆలోచిస్తే పుట్టిన వాళ్ళం కాదు, మన సొంత ఆలోచనలతో మనం యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళం కాదు. ఇది అనాది సంకల్పంలోనే వాగ్దానం చేత దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. కనుక అట్టి ఆ యొక్క దేవుడిచ్చిన ఇస్సాకు ఆ ఇంటిలో ఉన్నాడు, అబ్రహాం ఇంట్లో. కానీ అదే ఇంటిలో ఇష్మాయిల్ కూడా ఉన్నాడు. భూమి మీద మనము ఉన్నాము. దేవుణ్ణి నమ్మకుండా మనల్ని హింసించే వాళ్ళు ఉంటారు ఈ లోకంలో. ఇది యాక్సెప్ట్ చేయాలి. ఇలాగున యాక్సెప్ట్ చేయటం ఎందుకంటే ఇది దేవుని వల్ల కలిగింది కాదు, మనుషులు సృష్టించుకుంది. ఈ దేవుళ్ళు దేవతలంతా ఎవడ పెట్టాడండి? మనుషులే పెట్టారు. హాగరు వెళ్ళి శారా ద్వారా శారా వెళ్ళి హాగర్ ద్వారా పుట్టించిన ఇష్మాయిల్ లాంటి హింసించే వాళ్ళంతా దేవుణ్ణి బట్టి పుట్టిన వాళ్ళు కాదండి. దేవుడు బ్యారన్గానే పెట్టాడు. అబ్రహాంకి శారాకి పిల్లలు లేరు, ఆ ఇంట్లో ఎవరు లేరు, నో కాంపిటీషన్ ఎట్ ఆల్. కానీ మనుష్యులు కల్పిస్తారు కనుక ఈ దేవుళ్ళు దేవతలన్నీ కూడా అలాగున కల్పించి వాటిని సైతాన్ ద్వారా విన్నప్పుడు బాధ కలగటానికి, దుఃఖం కలగటానికి ఈరోజు ఆ పరిస్థితులు ఏర్పడితే బైబిల్ చెప్తుంది శారా మొదట్లో బాగానే ఉందనుకుంది, ఇద్దరు కూడా ఉంటారనుకుంటే, కానీ వీడు పెద్దవాడు ఇష్మాయిలు ఆ యొక్క ఇస్సాకుని హింసించడం మొదలుపెట్టాడు, బాధ పెట్టడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఇక్కడ మనకు పరిహసించడం అనేది కాదు, ప్రాణం తీయటానికి ప్రయత్నం చేశాడు వాడు. సో కనుక ఈ యొక్క బైబిల్లో శారా వెంటనే గ్రహించి ఆ యొక్క హాగర్ను ఆ యొక్క ఇష్మాయిల్ని ఇంటిలోంచి వెళ్ళగొట్టేసేమని చెప్పి బైబిల్ స్పష్టంగా అబ్రహాముతో మరి శారా మాట్లాడినట్టు రాసిందండి. నేను ఎందుకు ఈ యొక్క వాక్యం తీసుకొని మొదట్లో చెప్తున్నాను అంటే, ఒక భాగముగా ఈరోజు మన జీవితాలలో శారా చేసింది ఎంతవరకు కరెక్టు? శారా దేవుని యందు విశ్వాసం ఉంచి ఇంకొంతకాలం విశ్వాసం ఉంచి ఆ యొక్క ఇస్సాకును పొందుకున్నప్పుడు ఈ ఇంటిలో ఈ భయం ఉండేదా? ఈ ఇంటిలో యొక్క మరి భయంకరమైన స్థితి ఉండేదా? ఒకవేళ ఇస్సాకునే మరి చంపేస్తే ఇష్మాయేలే ఈ భూమికి, లేకపోతే అబ్రహాముకు వారసుడు అయితే అది ఎంత భయంకరమైంది. సో ఈరోజు
ఈ యొక్క పరలోకపు యొక్క ఇస్సాకు సంబంధించిన ఆ యొక్క పరమ యెరూషలేముతో ఈ భూమి మీద ఉన్న అరేబియా దేశానికి సంబంధించినట్టుగా ఈ యొక్క హాగరు ఇష్మాయిలుతో భయంకరమైన యుద్ధం ఈరోజు కళ్ళారా మనం వారం రోజుల నుంచి చూస్తున్నాం. సో ఈ యొక్క రెండు దేశాలు లేకపోతే ఈ రెండు మరి ఆ యొక్క జాతులు కన్నా మరి యుద్ధం చేయడానికి కారణమో ఇది హాగరు ద్వారా ఆ యొక్క శారా తీసుకునే ఇనిషియేటివ్ ఇది. సో కనుక బైబిల్ ఒకటే చెప్తుంది మనందరి జీవితాలలో హాగరు ద్వారా శారా చేసిన పని ఆ యొక్క ఎంత మంచిదా అది. మొదట్లో ఈ యొక్క ఇస్సాకు లేనప్పుడు ఆ యొక్క హాగరు ద్వారా ఇష్మాయిల్ పుట్టినప్పుడు ఆ యొక్క శారా ఎంత సంతోషపడి ఉంటుంది, నేను చేసిన పని ఎంత కరెక్ట్, నాకు ఒక బిడ్డను దేవుడిచ్చాడు, హాగరు ద్వారానే ఇచ్చాడు, కానీ నా బిడ్డనే. ఎందుకంటే తన దాసు తనకు చెందిన అయితే ఆ దాసుల యొక్క బిడ్డలు కూడా తనకు చెందిన వాళ్ళే అవుతారు, ప్రాపర్టీగా తీసుకునే వాళ్ళు. అప్పుడు కనుక శారా ఎంత మంచి పని చేశానని, నాకు ఒక మంచి కొడుకు పుట్టాడని, నాకు ఇదిగో అని చెప్పి ఇష్మాయిల్ ఎంత బాగా చూసిందో, ఎంత బాగా పెంచిందో, ఎంత బాగా మరి అందరి మధ్యలో నేను కూడా తల్లినయ్యానని శారా ఎంతగా మరి అదంతా కూడా దేవుడు కొద్ది కాలం తర్వాత చెప్పాడు. ఈ శరీర సంబంధం ద్వారా సంపాదించుకున్నది ఏదైనా మొదట్లో సంతోషం ఇచ్చినా అది తర్వాత మనకు దుఃఖముగా, అది తర్వాత మనకు బాధగా, అది తర్వాత వేదనగా, ఆ తర్వాత ఆ యొక్క దాని విషయం మనం ఏమీ చేసుకోలేక ఇంకొకటి చంపాలి, ఎల్లగొట్టేసేయాలి. మన బ్రతుకులో శరీర సంబంధంగా వచ్చినవన్నీ దాదాపుగా ఇంతే ఉంటాయి. ఈ శరీర సంబంధమైన వచ్చిన కులము, ఆ కులం ఒకరోజు ఏం చేస్తుంది, ఈ శరీర సంబంధమైన డబ్బు అది ఏం చేస్తుంది ఒకరోజు, ఈ శరీర సంబంధంకి వచ్చిన స్నేహాలు ఏం చేస్తున్నాయి ఒకరోజు, ఈ శరీర సంబంధంకి వచ్చిన మతం ఈరోజు ఏం చేస్తుంది. ఈరోజు ఈ యొక్క మానవులు శరీర సంబంధంగా తీసుకొచ్చినవన్నీ కూడా అది తర్వాత ఏమైనా మనకు అది ఫ్యూచర్లో భవిష్యత్తులో కీడు కలుగుతుందా, నాకు ఇది వస్తుందా లేదా అనుకుంటే చాలా తప్పు. ఇక్కడ ఒక భయంకరమైన పరిస్థితి చెప్తానండి, రాసి పెట్టుకోండి. ఈరోజు శారా తనకు దేవుడు ఇక బిడ్డను ఇవ్వలేడు అని అనుకొని ఆ యొక్క ఇష్మాయిల్కు పుట్టడానికి కారణమైతే దేవుడు అన్నాడు, అబ్రహాముతో చెప్తున్నాడు, నాకు అసాధ్యమైంది ఏదైనా కలదని. కనుక దేవుడు ఈరోజు ఇవ్వబోడు అనుకున్న తర్వాత ఇస్తే నీ గతి ఏంటి? ఇగో శారాలాగా ఉంటుంది గతి. ఇది మనం కరెక్షన్ చేసుకోవాలి. దేవుడు చాలాసార్లు ఇది నాకు దేవుడు ఇవ్వడు, నేను చేయలేను, నాకు కాదని చెప్పి నువ్వు తీసుకుని ఇనిషియేటివ్ తర్వాత దేవుడిస్తే ఏం చేస్తే, దేవుడిస్తే ఇట్లే అవుతుంది. తర్వాత ఇస్సాకుకి అబ్రహాముకి శారాకు ఇస్సాకుని ఇచ్చిన తర్వాత ఇప్పుడు నీవు తీసుకున్న మొదట ఆ యొక్క డిసిషన్ ఏదైతే అది ఎలాగుంది ఈరోజు నీ ముందు, అది ఏమీ చేసుకోలేదు. వాడు 13 ఏళ్ళు వాడు అయిపోయాడు కనుక ఇప్పుడు నువ్వు దాన్ని నువ్వు కూడా అలాగున ఒక రోజు ఏదైతే దేవుడికి సమ్మతి లేక నీ సొంత ఆలోచనతో, నీ సొంత ఇష్టంతో, నీ సొంత కోరికతో మనుష్యుల ఎదుట ఒకటి చేసుకోవాలి నిలబడ్డది ఎంతో పెద్ద ప్రాబ్లం అయిపోతాడు ఎంతోమంది. కనుక చాలామంది ఈరోజు వాళ్ళు చూస్తున్నారని అందరికీ కారు ఉందని కారు కొనుక్కుంటే దాని తర్వాత ఇన్స్టాల్మెంట్లు కట్టలేక ఆ తర్వాత బాధ అనుభవించేది నీవే. దేవుడిస్తాడు నీకు ఒక ఇల్లు అయినాక ఏదైనా అండి ఈరోజు లోకంలో అలాంటి వాటిలో చిక్కుకొని పోయి ఈరోజు విలవిల్లాడుతున్న వాళ్ళ బతుకులు ఎందుకున్నాయంటే దేవుడు ఒకరోజు ఇస్తాడు అనే నమ్మకం లేకపోతే మరి మౌనంగా ఉండాల్సింది. కానీ దానికి ప్యారలల్గా, దానికి సమానంగా, దానికి దీటుగా ఇంకొకటి సృష్టించటం ఇది దేవుడికి చాలా భయంకరమైంది. ఆలోచించండి, శారా చేసిన దానికి తన కొడుకు ఇస్సాకు ప్రాణం మీదకి వచ్చింది, కానీ దేవుడు కాపాడటానికి, లేకపోతే శారా చెప్తే అబ్రహాము వినటానికి అది దేవుడు కృప. వాడు వెళ్ళిపోయాడు ఇష్మాయిల్ ఇంట్లోంచి. కానీ ఒక్కటి మాత్రం చెప్తుంది, ఈరోజును శరీర సంబంధంగా ఏదైనా ఆత్మ ద్వారా, వాగ్దానం ద్వారా కానీ నీ బ్రతుకులో ఒకరోజు అది ఏ స్థితి కంటే నీకు ఇచ్చిన వాగ్దానం ద్వారా ఇచ్చింది నువ్వు పోగొట్టుకుంటావు. దట్ ఈజ్ సాల్వేషన్. రక్షణ కూడా పోగొట్టుకునే అవకాశం ఉంది ఈ లోక సంగతుల కొరకు. కనుక ఇది మొదటిదండి. రెండోది చూద్దాం, చూడండి. మనందరం కూడా దేవుని యొక్క వాక్యంలో నిర్గమాకాండంలోకి వస్తాము. నిర్గమాకాండంలోకి వస్తే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో 32వ అధ్యాయం, నిర్గమాకాండము 32వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యము ఇలాంటిది సంఘటన. ఇంకోటి కూడా తీసుకుంటే మనకు స్పష్టంగా ఒక సంగతి అర్థమవుతుంది. నిర్గమాకాండం 32వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం ఇలాగుంది.
మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి అంటున్నారు. నిర్గమకాండము 32వ అధ్యాయం, ఎగ్జడస్ 32. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు, దేవునికి వాక్యము, మోషే కొండ మీదకి ఎప్పుడు వెళ్ళాడు? ఆయన కొండ దిగకుండా ఇంకా కొండ మీద ఎందుకున్నాడు? కింద ప్రజలు ఎందుకు మరి వాళ్ళు ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు, లేకపోతే ఒక కార్యానికి పూనుకున్నారంటే ఈ బైబిల్ అది చెప్తుంది. మీరు కొంచెం వెనక్కి రావాలి, 24వ అధ్యాయంలోకి రండి. ఇప్పుడు 24వ అధ్యాయానికి వస్తే మీరు స్క్రీన్ మీద కూడా కొన్ని బొమ్మలు చూస్తారు. అదేమిటంటే, ఇదిగో దేవుని యొక్క ప్రజలు ఇశ్రాయేల్ అనే వాళ్ళు ఎక్కడున్నారంటే ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నారు. భయంకరమైన బానిసత్వంలో ఎన్నేండ్లు ఉన్నారంటే 400 ఏండ్లకు పైన ఉన్నారు. 400 years ఒక దేశంలో కదా. మన తెలంగాణ వాళ్ళు 60 ఏళ్ళు మరి ఆ యొక్క జై తెలంగాణ పోరాటం, తెలంగాణ సాధన కొరకైతే, మరి మన భారతదేశం ఒక 200 ఏళ్ళు బ్రిటిష్ వాళ్ళు, ఆ తర్వాత మరి ఈ యొక్క ముస్లిం దేశాల చేత, ఇవన్నీ కూడా ప్రపంచంలో జరిగినవి, అవి కాదని లేదు, చరిత్రలో ఉన్నాయి. కానీ ఇశ్రాయేల్ చరిత్ర మనకెందుకు ఆశీర్వాదం? అది బైబిల్లో పెట్టాడు దేవుడు. కానీ ఇశ్రాయేల్ అనే దేవుని ప్రజలు, వాళ్ళకు ఒక స్వతంత్ర దేశం అనేది లేనప్పుడు వాళ్ళకు దేవుడు వాగ్దానం చేసిన దేశమే ఉండింది. ఆ వాగ్దాన దేశంలో అబ్రహాం, ఇస్సాకులు పరవాసులుగా ఉన్నా, యాకోబు కూడా ఉన్నా, కానీ యాకోబు కుమారుడు అయిన యోసేపు ఐగుప్తులోకి వెళ్ళినందుకు అక్కడ సెటిల్ అయిపోయారు. ఈరోజు ఎంతమంది అండి మన ఇండియన్స్ కదా, ఎన్ని దేశాల్లో లేరు కదా. ఈరోజు గల్ఫ్లో వార్ జరుగుతుంటే, లేకపోతే ఆ యొక్క మరి మిడిల్ ఈస్ట్లో యుద్ధం జరిగితే ఎన్ని వేల మంది బ్యాక్ వస్తున్నారండి. సో చాలా దేశాల్లో ఉంటారు కనుక అది న్యాచురల్ కనుక. అలాగున ఇదిగో ఇశ్రాయేల్ అనే వాళ్ళు 400 ఏళ్ళు వాళ్ళు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. ఆ బానిసలుగా ఉన్నప్పుడు వారు మొరపెట్టారు, దేవుడి దగ్గర వేడుకున్నారు. వారి యొక్క ఆ బానిస కాలం, లేకపోతే దేవుడు చెప్పిన కాలాన్ని దేవుడు ఆయన తీసివేసి వచ్చినప్పుడు దేవుడు మోషే అని ఒక నాయకుడిని తీసుకొని వచ్చాడు. మోషే ఒక మరి ఆ యొక్క మండుచున్న పొద దగ్గర దేవుడు కనపడితే, దేవుడు మాట్లాడితే, నా ప్రజల్ని విడిపిస్తాను నువ్వు వెళ్ళన్నప్పుడు మోషే నిజంగా నమ్మాడండి. దేవుని నమ్మి దేవుడికి ప్రతినిధిగా, దేవుడికి రాయబారిగా, ఇశ్రాయేలుకు నాయకుడిగా, ఇశ్రాయేలుకు పాలకుడిగా చెప్పాలంటే గ్రేట్ లీడర్గా బైబిల్లో మోషే బయలుదేరి వెళ్ళి ఫరో రాజు ఐగుప్తుతో విభేదించాడు. ఐగుప్తు రాజుని అడిగాడు, కానీ అతడు తన ప్రజల్ని పంపలేదండి. పంపనప్పుడు బైబిల్ చెప్తుంది 10 తెగుళ్ళు దేవుడు మోషే ద్వారా జరిగించాడు. 1 కాదు 2 కాదండి, 10 పెస్టిలైన్స్. కనుక ఆ తెగుళ్ళతో ఐగుప్తు దేశం అంతా సర్వనాశనం అయిపోయింది. నీళ్లు రక్తమయ్యే దగ్గర నుంచి ఐగుప్తులోని జ్యేష్ఠ సంతానం చచ్చిపోయే వరకు. సో భయంకరమైంది, భూమి మీద ఎన్నడూ కడగని. మనం ఒక్క కోవిడ్ చూసాం, కానీ వాళ్ళు దాదాపు అన్నీ చూశారు ఐగుప్తులు. ఎందుకంటే దేవుడి ప్రజలను వాళ్ళు బాధ పెట్టారు, దేవుడి ప్రజల్ని హింసించారు, దేవుడి ప్రజల్ని దోచుకున్నారు, దేవుడి ప్రజల యొక్క ప్రాణాన్ని వెసికించారు, దేవుడి యొక్క నామాన్ని దూషించారు. దేవుణ్ణి దూషించి ఆ ప్రజల్ని అంతా బాధ పెట్టినప్పుడు దేవుడు కూడా దానికి కరెక్ట్గా న్యాయం చేసి ఐగుప్తుని నీలుగా చేసి పారు. ఏమీ మేలకుండా చెట్లు, ఫలాలు, పక్షులు, జంతువులు, పొలాలు, పంటలు అన్నీ లాస్ట్కి ఇంట్లో శవము కూడా జ్యేష్ఠపుత్రుడు చనిపోయారు. అలాంటి పరిస్థితుల్లో అప్పుడు ఐగుప్తు రాజు ఫరో దిగొచ్చి మోషేని ఆ ఇశ్రాయేల్ ప్రజల్ని వెళ్ళమన్నాడు. ఇక మీరు వెళ్ళిపోండి, మేము ఇక మిమ్మల్ని బంధించము, మా దగ్గర ఉండక్కర్లేదు, మాకు పని చేయనక్కర్లేదు, దాసులుగా ఉండక్కర్లేదు, ఊడిగం చేయనక్కర్లేదు, మాకు బానిసలుగా ఉండనక్కర్లేదు. కనుక మీరు మా దగ్గర ఉంటే మేము ఎన్నో రిస్ట్రిక్షన్స్ పెట్టాం. పెళ్లి చేసుకుంటే పిల్లల్ని గంటే తీసుకెళ్ళి నైల్ నదిలో పడేయచ్చు. నైల్ నదిలో పడేయకముందు పిల్లల్ని దాచి పెడితే అసలు ప్రసవంగా ఉండి మగబిడ్డ పుట్టంగానే పురిటిలోనే చంపేసి, ఎంత కఠినమైన ఆంక్షలతోటి ఐగుప్తు అలాంటి పరిపాలన చేస్తున్నప్పుడు దేవుడు మోషే ద్వారా మోషేను ఉపయోగించి వాళ్ళని ఇశ్రాయేలుని బయటికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఎర్ర సముద్రం దగ్గర చిక్కలేదు. ఎర్ర సముద్రం దగ్గర వాళ్ళు బందీలుగా మళ్ళీ వెనక్కి వెళ్ళలేదు. కానీ దేవుడు ఎర్ర సముద్రం దగ్గర తన శత్రువైన ఆ యొక్క ఫరోను, అతని 600 శ్రేష్ఠాధిపతి రథులను ఆ యొక్క ఎర్ర సముద్రంలో సమాధి చేసి ఎందుకు జల సమాధి చేశాడు? ఎందుకంటే ఇశ్రాయేల్ యొక్క కన్నీళ్ళు కొన్ని 100 ఏళ్ళు ఏడ్చారు వాళ్ళు. దే వుడ్ హ్యావ్ క్రైడ్ ఫర్ 100 years. 100 ఏళ్ల కన్నీరు వాళ్ళకి తగిలింది వాళ్ళకి. కనుక అలాగున నీళ్లలోనే జల సమాధి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక వాళ్ళు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత
ఈ బైబిల్ చెప్తుంది. వాళ్ళు ఎటు వెళ్ళారు? వాళ్ళు దేవుడిచ్చే వాగ్దాన దేశం. దేవుడు ప్రామిస్ చేశాడు కదా. దేవుడు ఏం ప్రామిస్ చేశాడు? ఇదిగో నువ్వు అడుగుపెట్టు స్థలం నీకు ఇస్తాను, నువ్వు చూచిన దేశాన్ని ఇస్తానని అబ్రహాంకి చెప్పిన ఆ దేశాన్ని ఇప్పుడు దేవుడు వాళ్ళు స్వతంత్రించుకోవాలి. ఎట్లా స్వతంత్రించుకోవాలి? పోయి ఆ స్థలానికి వెళ్ళి ఇది మాది అని చెప్పి దాన్ని స్వతంత్రించుకోవాలి. కానీ అప్పటికి ఆ దేశాల్లో వేరే వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు కనుక. అమోరీలు, కనానీలు, పెరిజ్జీలు, ఎబూసీలు, గిర్గాషీలు, హిత్తీలు, హివ్వీలు అని ఒక 10 కనాను జాతులు వాళ్ళు ఉన్నారు. కనాను ప్రాంతం వాళ్ళందరూ ఉండగానే ఆ స్థలాన్ని ఇస్తా అన్నప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే ఫెయిత్, విశ్వాసం ద్వారా దాన్ని స్వతంత్రించుకోవాలి. కనుక ఎర్ర సముద్రం దాటారు, సీనాయి అనే ఒక అరణ్య ప్రాంతాల్లోకి వచ్చారు. వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళొచ్చు, దేవుడు డైవర్ట్ చేశాడు. ఎందుకంటే వాళ్ళను సీనాయి అరణ్యం దగ్గర తీసుకొచ్చినప్పుడు, సీనాయి అనే ఒక పర్వతం దగ్గర తీసుకొచ్చినప్పుడు వాళ్ళు సీనాయి అనే ఒక పెనిన్సులా అంటారు, ఆ యొక్క పర్వత ప్రాంతం అంతా ఉన్నారు. దేవుడు వాళ్ళకు కొన్ని నేర్పించాలని ఆయన ఇచ్చేశాడు. అంటే అక్కడ ఆ యొక్క సీనాయి పర్వతం దగ్గర ఉన్నప్పుడు కరెక్ట్గా 60 days కండి వాళ్ళు బయలుదేరినప్పటి నుంచి 3వ నెల మొదటి దగ్గరికి వాళ్ళు సీనాయి కొండ దగ్గరికి వచ్చారు. చాలామంది, ఎంతమంది 30 లక్షల మంది ఉండొచ్చు. ఆ సీనాయి కొండ దగ్గర ఉన్నప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, ఇదిగో నేను మీతో నిబంధన చేస్తాను, మీరు నా ప్రజలు, నేను మీ దేవుడను, ఇక మీరే నా ప్రజలని చెప్తాను, మీరే నా సొత్తు, భూమి మీద మిమ్మల్ని ఎంత ఆశీర్వదిస్తానంటే సకల ప్రజలు భూమి మీద ఆశీర్వడతారు. కానీ మీకు నాకు ఒక ఒప్పందం ఉండాలి, అగ్రిమెంట్ చేసుకుందాం, మనం ఒక కవర్నెంట్ చేసుకుందాం, మనం ఒక నిబంధన చేసుకుందామని. ఈరోజు మనం అనే పాత నిబంధన అంతా అక్కడే చేశాడు దేవుడు. ఇశ్రాయేల్ అనే మీరు నా ప్రజలు, నేను మీ ప్రజలు. ఈరోజు వివాహం అయితే మనం ఏం చేస్తామండి? ఖచ్చితంగా అగ్రిమెంట్ చేసుకుంటారు. వివాహం అంటే ఒప్పందం చేసుకుంటారు, ఏదో ఆ యొక్క ప్రమాణాలు చేపిస్తారు. సో ఎవరైనా ఒక ల్యాండ్ కొన్నా, ఏది కొన్నా భూమి మీద ఆ యొక్క ఒప్పందాలు లేనిది ఏముందండి? ఏదీ లేదు. ఏదైనా సరే ఒప్పందమే. ఈరోజు ఒక స్కూల్లో కూడా పిల్లోని జాయిన్ చేసినా ఒప్పుకొనే, మేము ఇంటి స్కూల్కి పంపిస్తామో, వీడికి ఫీజు కడతామని ఒప్పుకొనే కదా మనం జాయిన్ చేస్తాం. అలాగునే దేవుడు కూడా ఇశ్రాయేలుతో ఒక ఒప్పందం చేయడానికి ఈ సీనాయి కొండ దగ్గరికి వాళ్ళని తీసుకొచ్చినప్పుడు దేవుడు ఒక పని చెప్పాడు, మీరు ఇక్కడ ఉండండి, ఒక 3 రోజులు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి, ఆ తర్వాత మీరు ఈ పర్వతం దగ్గరికి రమ్మన్నప్పుడు వాళ్ళు అక్కడికి అందరు వచ్చినప్పుడు దేవుడు అప్పుడు ఆయన అగ్నిమయమై మేఘారూరుడుగా, భూకంపం వస్తుండగా, పూర శబ్దం వినిపిస్తుండగా, ప్రచండమైన ఆకాశంలో మెరుపులు ఉరుములు వస్తుండగా ఆయన ఆ కొండ మీద దిగి వచ్చాడు ఒకరోజు. దే వాంట్ టు స్పీక్, దేవుడు మాట్లాడు. అలాగొచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఎవరి కొండను తాకద్దన్నప్పుడు దూరం వెళ్ళిపోయామన్నాడు. అప్పుడు వాళ్ళకు నాయకుడు ఉన్న మోషే, పెద్దలు మాత్రం ఉంటే పెద్దల్ని కూడా మీరు కిందికి వెళ్ళిపోండి, మీరు దూరం వెళ్ళిపోండి, మోషే యెహోషువ అన్నారు కదా, వాళ్ళు ముందుకు వస్తారన్నప్పుడు మోషే యెహోషువ ముందుకెళ్ళాడు. 6 రోజులు మోషే కనిపెట్టాడు. 7వ రోజు ఆ మేఘంలోంచి మోషే ముందుకు వెళ్ళిపోయాడు, యెహోషువను ఆగిపోమన్నాడు. అలాగున ఇదంతా చెప్పాలండి. ఎందుకనంటే మోషే దేవుడితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు మోషేకి యొక్క నిబంధనను, ఆజ్ఞలను, ఇశ్రాయేలు యొక్క రాజ్యాంగాన్ని, ప్రపంచ ప్రజలందరికీ కూడా కావాల్సిన ఈ యొక్క రాజ్యాంగాన్ని దేవుడు ఇచ్చాడు ఆ రోజు. ఇదే బైబిల్ కదండి, ఇది బైబిల్ చెప్తుంది ఈరోజు. సో దీన్ని ఇచ్చాడు కనుక ఇది ఎవడు, ఏ దేశస్తుడు కాదు, ఏ మతస్థుడు, ఏ దేవుడు ఎవ్వడు ఇవ్వలేదు. ఎవడైనా ఇస్తే కూర్చొని రాసుకున్నవి ఆ గ్రంథాలు ఎన్ని ఉన్నాయి? దేవుడిచ్చిన ఈ గ్రంథము ప్రపంచానికి ఆ రోజు మోషేకి ఆ కొండ మీద ఇవ్వడానికి పిలిచాడే. ఇది ఎన్ని గ్రంథం ఈరోజు? 3658 భాషల్లో ఇది ప్రపంచంలో ఇచ్చాడు. ఈరోజు ఇండియన్ కాన్స్టిట్యున్సీ ఎవరి దగ్గర ఉందా? మీ దగ్గర ఉందా? నా దగ్గరే లేదు ఇంతవరకు. ఒక పాస్టర్ ఉండాలి నా దగ్గర. మీ దగ్గర ఉందా? ఎంతమంది ఇండ్లలో? కనీసం ఒక ఎమ్మెల్యే ఇంట్లో ఉంటుందో లేదో తెలియదు రోజు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఇంట్లో అయినా కనీసం భారత రాజ్యాంగము ఆ పుస్తకం ఉందా? అది ఇక అది వదిలిపెడితే మతాలకు సంబంధించినవి ఈరోజు రామాయణం, ఋగ్వేదం, ఆ యొక్క ఈ వేదాలు కానీ, ఈ గ్రంథాలు కానీ, ఉపనిషత్తు ఎవరి దగ్గర ఉన్నాయి? ఎన్నెన్ని ఉన్నాయి. కానీ ప్రపంచంలో దేవుడు మోషే చేతికి మనందరికీ మానవాళికి ఇచ్చింది ఇది 3600 భాషలు. దీనికి తిరుగులేదిగా ఉండదు కూడా. కనుక దీన్ని తట్టుకోలేకనే దిక్కుమాలిన మతాలన్నీ దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఇవి మతాలే కనుక, దేవుడికి మతంతో పని లేదు. ఆయన దేవుడు సృష్టికర్త కనుక ప్రపంచంలో ఇచ్చాడు. భాషలు లేని వాటికి ఇస్తున్నాడు కదండి. ఈరోజు లంబాడి భాషలో బైబిల్ ఉంది. ఏ భాషలో లిపి లేదో, ఏ భాషలో స్లాంగ్ ఉందో వాటికి ఇస్తున్నాడు కదా. ఇది దేవుడి శక్తి. ఇది కనుక ఈరోజు ఒక గ్రంథం చదివితే ఇంకోటి ఒక మతస్థులు చదవడు కనుక. అది ఖురాన్ అని తీసుకోండి, లేకపోతే ఆ యొక్క జిందా అవిస్తా అని చెప్పి జొరాస్ట్రియన్స్ బుక్ తీసుకోండి, సిక్కు మతస్థుల గురు గ్రంథ్ తీసుకోండి, ఏది చెప్పండి దీని ముందు పనికి ఏది కాదు. దేవుడు ఆయన అన్నాడు, ఈ భూమిని పరిపాలించేది నేను, మానవ జాతి సృష్టించేది నేను, ఆత్మ ప్రాణ జీవ శరీరాలు భూమి అంతా నాదే కనుక
పరిపాలించడానికి నీకు మాకు ఒక ఒప్పందం ఉండాలి. అది అగ్రిమెంట్ లా దేవుడిచ్చాడు. కనుక ఈ ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు ఆ సమయంలోనే మోషే కొండ మీద ఉండిపోయాడు. ఆయన అక్కడ ఒక రోజులు కాదండి, చాలా రోజులు గడిచిపోయింది. బైబిల్ అయితే 40 అని తర్వాత చెప్తుంది. కానీ అలాగున మోషే ఆ కొండ మీద ఉన్నప్పుడు ఇశ్రాయేల్ అంతా కూడా, మోషే కూడా చెప్పాడు కనుక, మోషే ఇదిగో మోషే దేవుడు చెప్పాడు, మోషే కూడా చెప్పాడు, ఇదిగో నేను కొండ మీదకి వెళ్తున్నాను, మీతోటి అహరోను హూరు ఉంటారు కింద, మీరుండండి నేను వస్తానని చెప్పి మోషే పైకి వెళ్ళిపోయినప్పుడు ఈ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా అండి? ఇదిగో ఇప్పుడు 32వ అధ్యాయం తీయండి, మీకు అర్థమవుతుంది. ఇదంతా కూడా సీనాయి కొండ దగ్గర ఐగుప్తు నుంచి బయటకు వచ్చింది. నేను కొంత చరిత్రను చెప్పాను, తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నా, తెలియని వాళ్ళు కొద్దిమంది గురించి అయినా నేను చెప్పాను. ఇది 32వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యము 31:18 చూడండి, దానిపైన వచ్చినము. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తర్వాత ఆయన తన శాసనములు గల 2 పలకలు అనగా దేవుని వేలితో రాతి పలకలు అతనికి ఇచ్చానని ఆయన కొండ మీదకి వెళ్ళినప్పుడు ఎన్నో రోజులు, బైబిల్ అయితే 40 days అని చెప్తుంది, డిఫరెంట్గా లాంగ్ పీరియడ్ అక్కడ ఉండిపోయాడు. ఉండిపోయిన తర్వాత కింద బైబిల్ చెప్తుంది 32 మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రకారము. మళ్ళీ ఒక్కసారి మీరు 24వ అధ్యాయంలోకి రండి. వెనుక ఆ యొక్క నిర్గమాకాండము 24వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యము, దేవుడు వారిని పిలిచినప్పుడు ఆ యొక్క మోషే పైకి వెళ్ళినప్పుడు కొండ మీదికి, దేవుని యొక్క వాక్యము ఆ యొక్క 15వ వచనం, మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు 24:15 ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను, యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను, మేఘము 6 దినములు దాన్ని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన మేఘములో నుండి మోషేని పిలిచినప్పుడు యెహోవా మహిమ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలు కళ్ళ కనపడెను. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబగళ్ళు 40 దినములు ఉండెను. సో ఇలాగున దేవుడు వాక్యం చెప్తుంది. కనుక ఈ యొక్క 24వ అధ్యాయం తర్వాత ఇక్కడ బైబిల్లో ఆర్డర్గా లేదండి. ఇది మనం ఆర్డర్గా చూస్తేనే బైబిల్ స్టడీ చేస్తే, ఇక్కడ కొంచెం వెనకై ముందుకు, ఎందుకంటే ఆయన కొండ మీదకి వెళ్ళిపోయాడని ఈ తర్వాత ప్రత్యక్ష గుడారం కట్టేది ఇదంతా ఉంది. ఇదేం కాదు, ఇది యాక్చువల్గా ఆయన కిందికి వచ్చినప్పుడే చెప్పు ఉండాలి. ఆయన పైన ఉంటే వీళ్ళకు కింద ఇదంతా కూడా వచ్చేది. మనకు బైబిల్ కంప్లీట్ అయిపోయింది కనుక అలాగున రాయబడిందే తప్ప ఇది సీరియల్గా లేదు, అంటే ఆ యొక్క క్రొనలాజికల్గా లేదు. ఆయన కొండ కిందికి దిగొచ్చిన తర్వాత చెప్పాలి కదా, ఇవన్నీ కాదు. బైబిల్లో జస్ట్ అలా ఉంది. కనుక ఇప్పుడు 32వ అధ్యాయంలో చూస్తే దేవుడు ఒక వాక్యం చెప్తుంది. వాళ్ళు కొండ మీద తడువు చేస్తున్నప్పుడు కింద ప్రజలు ఏం చేశారు? అహరోను దగ్గర వాళ్ళు అంటున్నారు చూడండి, 32వ అధ్యాయం 1వ వచనంలో, లెమ్ము మా ముందర నచ్చటకు ఒక దేవతను మా కొరకు చేయమన్నప్పుడు ఐగుప్తులను మమ్మల్ని రప్పించిన ఆ మోషే అని వాడు ఏమాయనో మాకు తెలియదని అర్థం చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులున్న బంగారు పోగులను తీసుకొని నా దగ్గర రండి అని చెప్తే వాళ్ళు తీసుకొని వచ్చినప్పుడు ఒక బంగారు పోగులతో మరి ఒక అహరోను దగ్గర తీసుకొస్తే అతడు వాటిని ఒక పొగరుతో రూపాన్ని ఏర్పరిస్తే అది పోత పోసిన దూడగా చేశాడు. ఇక్కడ బైబిల్లో ఇశ్రాయేలీలు మోషే కనపడట్లేదని, మోషేని చూడలేకపోతున్నామని, మమ్మల్ని పిలిచిన నాయకుడు, మమ్మల్ని నడిపిస్తున్న నాయకుడు, ఇక్కడ దాకా తీసుకొచ్చిన నాయకుడు కనిపించట్లేదని చెప్పి వాళ్ళు ఇంకొక ఏదో ఒక రిప్రజెంటేటివ్ పెట్టుకోవటానికి, ఎవరినైనా పెట్టుకోవటానికి ఇష్టపడ. ఇది మానవుల్లో ఉన్న చాలా సహజమైందండి. ఎప్పుడు కూడా చూడండి, లీడర్ కనపడకపోయినా లీడర్ ఫోటోలు పెడతారండి ఈరోజు. ఇది చాలా అవసరం భూమి మీద. కనుక మనిషి విశ్వాసం ద్వారా నడిపించబడటానికి, అదృశ్యుడైన దేవుడి చేత నడిపించబడటానికి కంటే కూడా కనిపించేదాన్నే చూస్తూ ముందుకు వెళ్ళే బలహీనత మానవుడికి. దాంట్లోంచే దేవుడు బయటికి తీసుకొని రావటానికే చూచి నమ్మువారి కంటే చూడక నమ్మువారు ధన్యులని, ఏ బొమ్మని, ఏ విగ్రహాన్ని, ఏ రూపాన్ని, దేన్ని పెట్టుకోకుండా దేవుడిని నమ్మటానికి, అది దేవుడు స్థాపించాల్సిన విశ్వాసం, అదే దేవుడు భూమి మీద పెట్టాడు. ఈరోజు కూడా మనము ఇక్కడ ఎన్ని బొమ్మలు ఎందుకు పెట్టమండి? ఇక్కడ ఏమి అంటే బొమ్మల ద్వారా ఆకర్షింపబడటం కాదు మనిషి, బొమ్మలను, రూపాలను చూచి నమ్మటం కాదు. ఈరోజు ఇక్కడ ఉన్న మనందరం కూడా ఎలా ఉన్నామంటే, నేను గాలి కనిపించేంత వరకు నేను ముక్కు మూసుకొనే ఉంటాను అంటే ఏమవుద్ది? టప్పా కడతారు. కనుక గాలి కనిపించినాక నువ్వు పిలుస్తావా? గాలి కనిపించక కూడా నువ్వు శ్వాస నీకు కంపల్సరీ లేకుండా మనము సో ఇలాగున దేవుడు ఈ మానవుడి ప్రాణానికి ఆధారమైన ఈ భూమి మీద ఆక్సిజన్ ఏదైతే పెట్టాడో గాలిలో, అది ఎన్నడూ కనపడదండి అది, కానీ దాని ప్రభావం ఉంది మన మీద. కానీ గాలి కనిపించిన తర్వాతే నేను గాలిని తీసుకుంటాను, అంతవరకు అంటే ఉండు అంటాడు. ఇంకేం చేస్తావు? ఉండవు, నువ్వు ఉనికిలో ఉండవు. నువ్వు చూచిన దాన్ని తర్వాత నీ ఉనికే ఉండదు, నువ్వు ఉండవు. సో వీ బిలీవ్
ఎట్లా అంటే మనము ప్రాణం అనేది ఉందని తెలుస్తుంది. ప్రాణం ద్వారా మనకు చలనం ఉంది, ప్రాణం ద్వారా మాట్లాడుతున్నాం, ప్రాణం ద్వారా చూస్తున్నాము, ప్రాణం ద్వారా మనం చలిస్తున్నాం. ఇది దాని ఎఫెక్ట్ ఉంది. దేవుడు అంటాడు నేను కూడా కనపడను, కానీ నా ఎఫెక్ట్ భూమి మీద ఉంటుంది. అది నువ్వు నమ్మాలి. అది కనుక అది ఫెయిత్. ఈ శ్వాస నీ యొక్క లంగ్స్లోకి వెళ్ళి నీ హార్ట్కి, నీ లైఫ్కి సపోర్ట్గా ఉంటే ఫెయిత్ నీ హార్ట్ కంటే ఎక్కువ లోపలికి వెళ్ళాలి, నీ స్పిరిట్లోకి వెళ్ళాలి. దట్ ఈస్ ద ఫెయిత్, దట్ ఈస్ బిలీవింగ్ గాడ్. కనుక ఎంతసేపు కదా వెండి బొమ్మలు, బంగారు బొమ్మలు, కొయ్య బొమ్మలు, రాతి బొమ్మలు, మట్టి బొమ్మలు, దిక్కుమాలిన బొమ్మలన్నీ పెట్టుకున్నారు. అది కాకపోతే జంతువులు, అది కాకపోతే ఆకాశం, అది కాకపోతే నది, అది దేని పడితే దాన్ని అవన్నీ చేసిన ఒక దేవుని తప్ప నేను ఏది నమ్మనంటే ఏం చేస్తామండి. సో ఇశ్రాయేలీల యొక్క పరిస్థితి కూడా బలహీనమైంది. వాళ్ళకు ఒక నాయకుడు లేడు కనుక వాళ్ళు ఏం చేశారంటే అప్పటికి ఉన్న వాళ్ళ యొక్క ఉద్దేశం, ఇంకా మోషే పైనుంచి దిగి రాలేదు. ఆయన యొక్క మోషే ధర్మశాస్త్రం మనకి ఇచ్చిన 10 ఆజ్ఞలలో దేవుడు ఏం చెప్పాడు? మొదటి ఆజ్ఞ, నేనే దేవుడును, నేను తప్ప ఏ దేవుడు ఉండకూడదు. ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమికి నీళ్ళే కానీ, ఏ రూపాన్ని, ఏ పోలికని, ఏ స్వరూపాన్ని నువ్వు చేసుకోనకూడదు, పూజించకూడదు, సాగిల పడకూడదు, వాటికి అంతే. మరి ఆ ఆజ్ఞ రాలేదు కదా, రాలేదు వాళ్ళకి ఆజ్ఞ, అది తెలియదు పాపం. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఒక రూపం కావాలి అని చెప్పి ఆ రూపాన్ని వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకు తెలియదు. కానీ అప్పటికి ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తులో జంతు పూజ, ఐగుప్తులో ప్రకృతి పూజ, ఐగుప్తులో నైలు నది పూజ, ఐగుప్తులో ఆకాశం 15 దేవతలు. ఇది నా బైబిల్ స్టడీ వాళ్ళకి అందరికీ చెప్పాను నేను. 15 గాడ్స్ గాడెసెస్ ఉన్నారు వాళ్ళకు. అవి చూసి అలాగునుండాలని చెప్పి పాపం ఇశ్రాయేలు చాలా కాలం అక్కడే ఉన్నారు కనుక వాళ్ళు ఏం చేశారు? ఒక దేవుడు లేకపోతే ఒక రూపాన్ని చేసుకోవాలనుకున్నప్పుడు బైబిల్ చెప్తుంది వీళ్ళ యొక్క ఉద్దేశం చాలా మంచిగా అనిపిస్తుంది. చూడండి, మొదట నాయకుడు లేడు అని కదా వాళ్ళు గుర్తించారు, ఎవడు పడితే అని కాదు. రెండోది ప్రజలు ఏం చేశారంటే ఆ యొక్క అహరోను దగ్గరికి వచ్చారు. అంటే ఇంకొక ఇక్కడ ఇచ్చిపోయిన నాయకుడి దగ్గరికి వచ్చారు. వచ్చి అంటున్నారు, ఆయన లే మా ముందర నడుచుటకు ఒక దేవుణ్ణి దేవతను చెయ్యను అంటున్నారు. మాకు కావాలంటే వాళ్ళు ఇక్కడ చేస్తున్నది ఏమాత్రం వాళ్ళకు తప్పుగా అనిపించట్లేదండి. ఎందుకనంటే నాయకుడు కావాలి కనుక, వాళ్ళ ముందు నడిచేవాడు కావాలి కనుక, ఇంకెక్కువ కాలం ఇలాగునుంటానికి అని చెప్పి వాళ్ళు ముందుకు వెళ్ళినప్పుడు మరి అహరోన్ ఏమన్నా అడ్డుకున్నాడా? అడ్డుకోలేదండి. అహరోన్ వెంటనే ఏం చేశాడు? మరి ఆయనకున్న జ్ఞానం, అప్పటికి ఆయనకున్న దానికి మరి నాయకుడిని తయారు చేయాలంటే ఏం చేయాలంటే, నాయకుడిని తయారు చేయాలంటే బంగారంతో చేద్దాం అనుకున్నాడు. బంగారం లాంటి నాయకుడు కావాలి వాళ్ళకని. అది తీసుకొని వచ్చినాక సరే మోషే బొమ్మ కదా, ఇప్పుడు రాజశేఖర రెడ్డి బొమ్మ కానీ లేకపోతే విగ్రహాలన్నీ అట్లాంటిదైనా బొమ్మ చేశాడా? చేయలేదండి కదా. ఇలాగునా కదా మన కేసీఆర్ గారు అయితే పెద్ద అంబేద్కర్ బొమ్మ పెట్టాడు కదండి. ఎంత పెద్దగా పెట్టాడంటే అది హుస్సేన్ సాగర్ దాటి వదిలికి వెళ్ళిపోతుంది, అంత పెద్ద బొమ్మ. సో ఈరోజు ఎంతోమంది బొమ్మలు, ఎంతోమంది విగ్రహాలు, ఎంతోమంది కదా. ఇక్కడ కేసీఆర్ ఇక అంబేద్కర్ది పెడితే మన మోడీ గారు ఏం పెట్టాడు? గుజరాత్లో పటేల్, సర్దార్ వాళ్ళు పెద్ద విగ్రహాలు పెట్టి. సో అట్లా ఏమైనా ఒక మనిషి విగ్రహాన్ని కోరుకున్నారా వీళ్ళు? మోషే లాంటి వాళ్ళు కాదు కదండి, బైబిల్ చెప్తుంది అలాగున కాదు. కానీ అప్పటికి దేవుడు దేవత అంటే వాళ్ళకున్న ఆ యొక్క జ్ఞానం చెప్పున, అప్పటికి వాళ్ళకున్న ఆలోచన చెప్పున వాళ్ళు ఒక భూమి మీద మనిషికి అవసరం పడే అనేక జంతువుల్లో ఒకటి ఇదిగో ఈ యొక్క బైబిల్ చెప్తుంది ఆవు కనుక, ఎద్దు కనుక, దాన్ని తయారు చేయడానికి వాళ్ళు ఇష్టపడ్డారు కనుక ఇదిగో చూడండి బైబిల్ చెప్తుంది. ఒక తెమ్మన్నప్పుడు దేంతో అండి వాళ్ళ బంగారం తీసుకొని రమ్మన్నప్పుడు అందుకు అహరోను మీ భార్యలకును మీ కుమారులకు మీ కుమార్తెలకు చెవులున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండి అని చెప్తున్నాడు కనుక మరి తమకు నాయకుడిని దేంతో తయారు చేయాలి? బంగారంతో చేయాలి. ఆ బంగారం ఎక్కడి నుంచి తీసుకోవాలి? మీ చెవులకు మీ భార్యల పిల్లల దగ్గర ఉన్న ఆభరణాలు తెమ్మంటే ప్రజలందరూ తమ చెవులకు ఉన్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చి, ప్రజలంతా మంచోళ్ళు చూడండి, ఈ మనంగానే ఆఫరింగ్స్. ఇప్పుడు నేను బట్టలు తెమ్మంటే చాలామంది తెచ్చారండి, కానీ బంగారం పోగులు తెమ్మంటే తెస్తారా? ఏం పాస్టర్ నువ్వు చాలా ఉన్నావు, ఏదో పాత బట్టలు అంటే తీసుకొస్తాం కానీ కదా, అసలే ఇది మా అత్త పెట్టింది, మా మమ్మీ పెట్టింది, ఈ దానికి రోజు పెట్టారని చెప్పి మీ ఉంగరాలు లేకపోతే బంగారు ఆభరణాలు ఇవ్వగలుగుతారా? కదా, ఎక్కడికంటే భద్రాచలంకి అని చెప్తాను మళ్ళీ నేను, ఇస్తారా? నాకు తెచ్చిస్తాగా. చూడండి ఈరోజు మనిషి దేవుడు దేవత విషయాలు వచ్చినప్పుడు ఏదైనా ఇవ్వటానికి మనిషి ఇష్టపడతాడండి. ఎంత భయంకరం అంటే బంగారం ఇస్తాడు, వెండి ఇస్తాడు, ధనం ఇస్తాడు, తన ఆస్తి ఇస్తాడు, అన్ని ఒక్కటి హృదయం ఇవ్వలేడండి మనిషి. దేవుడు హృదయాన్ని కోరుకుంటున్నాడు. అందు గురించి ఆయన ప్రకటన గ్రంథంలో అంటాడు కదా, నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనను తలుపు తీసేయాల
నేను అతనిలోకి వస్తాను, అతని హృదయంలోకి వస్తాడు. ఓన్లీ గాడ్. ఎందుకంటే రాగలుగుతాడు కనుక ఆ దేవుడు. ఏ దేవుడు పడితే ఆ దేవుడు రాలేడు కదండి. ఎందుకంటే వాళ్ళు దేవుళ్ళు దేవతలు కాదు, వాళ్ళు దైవత్వం లేని వాళ్ళు కనుక. దేవుడు ఈరోజు అన్నాడు వాళ్ళు ఏదైనా మనిషి ఇస్తాడు కానీ ఒక్క హృదయం ఇవ్వలేకపోతున్నాడు. ఇందు గురించే దేవుడు మానవుడి యొక్క హృదయము అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని కనుగొనేవాడు ఎవడు అని చెప్పి ఇర్మియా 17లో రాసినప్పుడు ఒక్కడు చెప్తున్నాడు, మనుషులు ఏది ఇచ్చినా హృదయాన్ని ఇవ్వరండి, మనసుని ఇవ్వరు దేవుడికి. కనుక వ్యర్థమైన ఆరాధన కదండి భూమి మీద. మనుషుల యొక్క సొంత ఆలోచనలో చేసిన ఆరాధనలంతా దేవుడికి ఈరోజు భూమి మీద అసహ్యంగా ఉన్నాయి. ఆ దేవుడి యొక్క అలాంటి సంతోషం లేనందుకు భూమి మీద రోగాలు ఈరోజు కదండి, ఎన్ని రోగాలతో మనిషి బతున్నాడు. నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, స్వస్థత లేదు. ఈరోజు మంచితనం లేక మనిషి యొక్క ఈ భూమి కుళ్ళిపోతుంది. చెత్తకుండి చూస్తే ఎట్లుంటుందో మనకు, పరలోకం నుండి భూమి అలాగున చెత్తతో నిండిపోయింది. ఎన్ని దొంగతనాలు, ఎన్ని మోసాలు, అన్నీ కూడా. ఎందుకంటే హృదయం దేవుడికి ఇచ్చినప్పుడు కదా భూమిని దేవుడు మార్చగలుగుతాడు. ఈరోజు అలాగుంది కనుక వీళ్ళు బంగారం ఎంత ఈజీగా తీసుకొచ్చారు, కానీ వాళ్ళ యొక్క జీవితాలలో వాళ్ళు ఎప్పుడు కూడా దేవుడికి లోపడటానికి ఇష్టపడలేదండి. కానీ బైబిల్ ఏం చెప్తుంది, వాళ్ళు అలాగున బంగారాన్ని తీసుకొని వచ్చినప్పుడు అహరోను ఏం చేశాడండి, దాంతో ఒక పోత పోసిన దూడను చేశాడని చూడండి. అతడు వారి యొద్దకు వాడిని తీసుకొని పొగరుతో రూపం ఏర్పరిచి దానికి పోత పోసిన దూడగా చేశాను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తులో నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. ఇశ్రాయేలు ఐగుప్తుల నుంచి ఎవరు రప్పించారంట? ఈ దూడ రప్పించిందంట. ఇది ఇప్పుడు ఉంది, ఇది కనీసం ఒక 3 నెలల క్రితం లేదుగా, 2 నెలల క్రితం ఉందా ఈ దూడ? అక్కడి నుంచి వచ్చిందా? లేదు. ఇప్పుడు కనుక ఇది బుద్ధిహీనత. విగ్రహారాధికులందరి గురించి రాసి పెట్టాడు. విగ్రహారాధికుల బుద్ధిహీనత ఎందుకంటే నీవు పుట్టినప్పుడు కూడా లేదు కదండి, కానీ నువ్వు చేసుకున్న విగ్రహం ఆ దేవుడా? జస్ట్ కదండి కదా, ఆ యొక్క సెప్టెంబర్ అక్టోబర్ వస్తుంది, ఆ నెలలో తయారు చేస్తే దేవుడు అయిపోయాడా? మళ్ళీ ఆ నెల తర్వాత కూడా తీసుకుపోయి పడేస్తారు కదండి. ఎంత పాపం, అజ్ఞానం అండి, ఎంత అవివేకము కనుక, ఎంత ఇది కనుక. ఎక్కడైనా ఆఫీసులో కానీ ఎక్కడైనా సరే సీనియర్లు ఏమంటారండి, నేను సీనియర్ నువ్వు జరుగు అంటారండి. ఒక ప్రమోషన్ కానీ ఎక్కడైనా సీనియర్సే కదా. కనీసం మనుషుల్లో మనకు తర్వాత ఒక ఆఫీసులో కానీ ఎక్కడైనా మన తర్వాత వచ్చిన వాళ్ళను తర్వాతే నేను సీనియర్ జరుగు అంటారు. అన్నిట్లలో సీనియర్ కానీ ఒక మినిస్టర్ పదవి రావాలన్న ఉద్యోగాలను ఎక్కడైనా సీనియర్స్ అంటుంటే ఎవరు జూనియర్స్ తర్వాత వచ్చిన వాళ్ళు తెలిసి ఆ ఆధిక్యతను తీసుకుంటుంటే బొమ్మలు నీ చేతితో చేయబడ్డవి, అవి ఈరోజు వరకు లేవు, నిన్న లేవు. మనము భూమి మీద పుట్టి మనకంటే ఇన్నేళ్ళు అవుతుంటే అదెట్లా దేవుడు అవుతుందండి? అదెట్లా దేవత అవుతుంది? చేతులతో చేసి దానికి రంగులద్ది తర్వాత దాన్ని బండ్ల మీద పెట్టి ఊరేగించి వీధి మధ్యలో లేకపోతే ఆ యొక్క సమాజం మధ్యలో అవి దేవుళ్ళు ఎట్లా అవుతాయండి? దాన్ని పోయి పూజించడం ఏంటి? దాన్ని ఆరాధించడం ఏంటి? ఓ ఇశ్రాయేలు, ఐగుప్తులోంచి నేను అసలు ఈ యొక్క బంగారు బొమ్మకు జరిగిన ఆ 10 తెగుళ్ళు ఏం తెలుసు అసలు? ఈ బంగారు బొమ్మ, ఈ యొక్క దూడ, అది ఎర్ర సముద్రం దాటిందా? అది టొక ముందు దాటేసిందా వీళ్ళందరికంటే? ఎంత బుద్ధిహీనత ఇశ్రాయేళ్లతో పాటు ఈరోజు సకల ప్రపంచాలు విగ్రహాలు నమ్మే వాటి విషయం దేవుడు బాధపడుతున్నాడు. ఎంత అవివేకం కదా, ఎంత బుద్ధిహీనత కదా. పశువులకు, జంతువులకు కూడా ఉండే విచక్షణ కోల్పోవడమే విగ్రహారాధన. దేన్ని పడితే దాన్ని బొమ్మగా చేసుకొని నా దేవుడు అనుకోవడం, అదే గతి కనుక. అప్పుడు కనుక అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఏం చేశాడు? అహరోను మంచిగా అనిపించింది, కానీ ఆ తర్వాత అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠాన్ని కట్టాడు. బలిపీఠాన్ని కట్టాడు అంటాడు. వాళ్ళందరూ ప్రైజింగ్ చేశారు. ఏంటి? ఇశ్రాయేలు కాపాడిన వాడు ఈడే, ఐగుప్తులను తీసుకొచ్చిన దేవుడు దేవత ఈ యొక్క దూడ అన్నప్పుడు అహరోనుకు అది చూసి మంచిగా అనిపించింది అంటే దాని ఎదుట ఒక బలిపీఠాన్ని కట్టించాడు. ఇక్కడ కూడా అహరోనుకి ఎందుకు మంచిగా అనిపించిందండి అంటే వాళ్ళందరూ తాను చేసిన యొక్క దూడను అంగీకరించారు. అంగీకరించి ఏం చేశాడు? చాలా మంచిగా ఉందని చెప్పి ఆ యొక్క దూడతో పాటు అక్కడ బలిపీఠం కట్టారు. సో ఇది కూడా భయంకరంగా, ఇది సేవకులు చేసే పాపం. ఈ తర్వాత ఎప్పుడేం చెప్తాను కనుక. చర్చ్కి వచ్చే వాళ్ళందరికీ ఏది మంచిగా ఉందంటే అది చేసేవాడు వాడు సేవకుడే కదా. అసలు దేవుడికి ఏది మంచిగా అనిపిస్తే అది చేయాలి. చర్చ్కి వచ్చే వాళ్ళందరికీ కూడా ఏది మంచిగా అనిపిస్తే అది చేసేవాడు సేవకుడు కాదు, వాడు దొంగ. వాడైతే అహరోన్ లాగానే ఉన్నాడు ఇక్కడ కూడా. నో దేవుడికి ఇష్టం కనుక వాళ్ళకు మంచిగా అని చెప్పి అది చేయడం అనేది అస్సలు కాదండి. ఎంతమంది సేవకులను చూశాను, వాళ్ళ చర్చికి ఇష్టమైన చేయడానికి, వాళ్ళ చర్చికి ఇష్టమైన చేయడానికి ప్రయత్నం చేస్తారు. దేవుడు అన్నాడు వాళ్ళకి ఇష్టం, దేవుడికి ఇష్టమైన చేయాలి. అది చేస్తే వాడని అంగీకరి పోనీ ఏం పర్వాలేదు. భూమి మీద బైబిల్ చెప్తుంది
అహరోను అది చూచి మంచిగుందని చెప్పి బలిపీఠం కట్టాడంట. కనుక ఈరోజు కదా తోటోడు తొడగోసుకుంటే మెడగోసుకునే పాస్టర్లు ఎక్కువ సగలబడ్డారు ఈరోజు. ఎవరు పడితే అది చేయాల్సిన అవసరం లేదండి. బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ వీ డూ ఇట్, అదర్వైజ్ నో, నాట్ ఎట్ ఆల్, నో నీడ్ ఎట్ ఆల్. కనుక బైబిల్ చెప్తుంది అహరోను బలిపీఠం కూడా కట్టాడు. బలిపీఠం కట్టినాక ఏం చేశారు చూడండి, వాళ్ళు ఆ బలిపీఠం కట్టిన తర్వాత అది బైబిల్ చెప్తుంది, మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా మర్నాడు వారు ఉదయం లేచి దహన బలును సమాధాన బలు అరిచి అప్పుడు జనులు తినటకు త్రాగటకు కూర్చుంటే ఆటకు లేచిరి. మనుషులకు ఇష్టమైనవి చేస్తే కదా వాళ్ళకు ఉన్నవి ఇష్టమై చేసినాక తర్వాత ఏమవుతుంది, బలిపీఠాన్ని కడతారు. బలిపీఠం కట్టినాక ఏం చేస్తుంది, పండగ చేస్తారు కదా. అలాంటి రోజు కూడా అంతే. కనుక ఎవరికో మంచిగా అనిపించింది చెట్టు పెట్టడం మొదలుపెట్టారు. చెట్లు పెట్టి మళ్ళీ ఏమంటారు, యేసు ప్రభు క్రిస్మస్. ఆ దిక్కుమాలిన చెట్టుకి యేసు జన్మకి ఏమి, వీళ్ళు కాక ఒకటి శాంతాక్లాస్ దిగాడు. శాంతాక్లాస్ దిగితే అదొకటి. కనుక సో మనుష్యులకు ఇష్టమైనవి దొంగ సేవకులు, దొంగ నాయకులు ఎప్పుడూ చేస్తుంటారు భూమి మీద. అదే జరిగింది ఇక్కడ. కనుక అక్కడితో ఆగిపోయారా, బొమ్మని చేసినాక అది మంచిగా అనిపించింది దూడని, అది చూసి ఆయన దానికి బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టినాక బలిపీఠం అంటే దానికి ప్రైజెస్, వర్షిప్. కనుక దాని తర్వాత ఆ రోజు పండగ కూడా చేశారు. ఏదైనా చేస్తారు కనుక కదండి. ఈరోజు మనుషులు ఇష్టపడితే సమ్మక్క సారక్క జాతర ఒకప్పుడు ఉండిందని చిన్నప్పటి నుంచి ఆ తెలంగాణ వాడిని నేను, నాకేం తెలియదండి. నాకు అసలు ఇప్పుడు కొన్నేళ్ల నుంచి దాన్ని ఎంత పెద్దగా, ఎందుకంటే నాయకులకు అది ఇష్టం కనుక, ప్రజలు వస్తారు కనుక, దానికి పండగ చేయొచ్చు కనుక, దానికి జాతర చేయొచ్చు కనుక, దానికి బస్సులు వేయచ్చు కనుక, ఏదో సమ్ రెవెన్యూ, ఏదో ఇన్కమ్ కనుక. ఈ నాయకుడు ఎవ్వడు కూడా మనల్ని పరలోకానికి తీసుకెళ్ళాడు. మన పాపములకు ప్రాయశ్చిత్తం చేసిన యేసు రక్తంతో అక్కడబడి వాళ్ళు మాత్రమే మనల్ని దేవుని యొక్క రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి సహాయపడతారు. కనుక ఈరోజు ఆలోచించండి, ఇవన్నీ కూడా ట్రాష్. కనుక అలాగున అతడు పండగ కూడా చేస్తే, పండగ చేసినాక ఏం చేశాడు, డ్యాన్స్ చేస్తున్నారు. మంచిగా డ్యాన్స్ చేస్తున్నారు. వాళ్ళు డ్యాన్స్ చేసి తిని తాగుతున్నారు. సో బైబిల్లో చాలా భయంకరంగా వాళ్ళు విచ్చలవిడితనానికి ఇచ్చేసినప్పుడు బైబిల్లో ఇక్కడ ఒక్క మాట చెప్తుంది, ఈ సమయంలోనే మోషే కొండ మించి దిగి వస్తున్నాడు. ఆయన వస్తున్నాడు. అయిపోయింది, ఆ డేస్ అయిపోయినాయి. పైన ఆయన దేవునితో ఉన్నాడు, వీళ్ళెవరితో ఉన్నారు, దయ్యంతో ఉన్నారు, బొమ్మతో ఉన్నారు. కనుక పైన ఆయన దేవుని యొక్క సన్నిధిలో మహిమలో ఉన్నాడు, వీళ్ళు మట్టిలో అంటే దౌర్భాగ్యతలో ఉన్నారు. ఇలా ఆగున తినిదన్నప్పుడు ఆయన కిందికి వచ్చాడు. వచ్చిన తర్వాత వాళ్ళు కిందికి వస్తుంటుంటే ఏదో బాగా మ్యూజిక్ వినిపిస్తూ ఉంటే యెహోషువ అన్నాడు, ఇది మరి ఏదో ధ్వని అంటే ఇది యుద్ధ ధ్వని కాదు, ఇది జయధ్వని కాదు, అపజయనిది కాదు అని మోషే అతన్ని గద్దించి పదా వెళ్దాం నాకు దేవుడు చెప్పాడని అలాగున కొండ నుంచి దిగి వస్తున్నప్పుడు వాళ్ళు తిని తాగుతూ ఉన్నప్పుడు బైబిల్ చెప్తుంది, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క 2 రాతి పలకలు అవి తీసి దాన్ని పగలగొట్టేసేసాడు. మోషే తట్టుకోలేకపోయాడు. ఈరోజు వరకు కూడా మోషే లాంటి నాయకులు ఈరోజు చర్చెస్లో కానీ ఎక్కడ కానీ ఏమీ తట్టుకోరండి. వాళ్ళు నిజంగా దేవుడి యొక్క ఉగ్రత అది నిజమైంది, పవిత్రమైంది కనుక పవిత్రమైన అగ్ని లాంటి ఆ యొక్క పరిశుద్ధతతో కూడిన ఆసక్తి అది కాల్చి బూడిద చేసేస్తుందండి. ఒప్పుకోరు కనుక, అస్సలు ఒప్పుకోరు. అలాగూ ఆలోచించండి. ఇక్కడ ఆయన దిగి కిందికి వచ్చిన తర్వాత మీరు వెళ్ళి చదువుకోండి. వెంటనే ఆ యొక్క విగ్రహాలను తీసి పడేసిన తర్వాత ఈ యొక్క 32వ అధ్యాయంలో చూడండి, ఇక్కడ దేవుడు యొక్క వాక్యము 19. అతడు పాళెమునకు సమీపంగా ఆ దూడను వారు నాట్యమాడు చూచినందుకు మోషే కోపం మండెను. అతడు కొండ దిగువన తన చేతుల్లో ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టెను. మరియు అతడు వారు చేసిన ఆ దూడను అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ళ మీద చల్లి ఇశ్రాయేలు చేత దాన్ని త్రాగించెను. ఏమైపోయిందండి, అప్పుడు మోషే నీవి ప్రజల మీదకి గొప్ప పాపం అని అడిగినప్పుడు సింపుల్గా దాన్ని క్లోజ్ చేసేసాడు. మోషే పలకలను పగలగొట్టమే కదా ఆయన ఉగ్రతతో ఆ యొక్క దూడను కాల్చి ఇశ్రాయేలును నడిపించి ఆ యొక్క దూడన కదండి దాన్ని కాలుస్తుంటే అదేం చేసిందండి, అది పారిపోయిందా మళ్ళీ ఐగుప్తుకే కదా, అల్లా అందా, లేకపోతే ఇంకేమేమని అందా, ఏమందండి, కాలిపోయింది. అది ఒక జస్ట్ భూమి మీద ఉండే వస్తువు అంతే, అది ఏముందని అలాగున కాలిపోతున్నాక అది బూడిదైపోయాక మోషే హృదయం ఇంకా మండుతుంది కనుక అక్కడ నీళ్ళ మీద చల్లించాడండి. ఆ బూడిదని తీసుకెళ్ళి నీళ్ళ మీద చల్లించి ఆ నీళ్ళని తాగిపించాడు వాళ్ళకు. ఇప్పుడు ఏమైపోయింది, దేవుడి దేవత కడుపులోకి వెళ్ళిపోయింది, గుడ కడుపులో. ఇప్పటిదాకా దేవుడు, ఆ తర్వాత బూడిద ఇప్పుడు ఎక్కడికి వచ్చింది, కడుపులోకి వచ్చి అందరితో తాగిచ్చాడు. బాగా కోప్పడిన వచ్చింది. అలాగున కోపం అయ్యి మోషే ఎప్పుడైతే ఆ యొక్క ఉగ్రత తట్టుకోలేక ఈ పని దేవుడి కొరకు చేసినప్పుడు
దేవుడు కూడా దాన్ని ఏమీ అడ్డుకోలేదు. కానీ వాళ్ళంతా అయిపోయినాక బైబిల్లో ఇక్కడికి ఆగిపోలేదండి. వాళ్ళు ఏం చేశారంటే ఇది అయిపోయిన తర్వాత మనుషులు విచ్చలవిడిగా వాళ్ళు తిరుగుతున్నారని బైబిల్ చెప్తుంది. వాళ్ళు ఏమాత్రం కూడా భయపడకుండా వాళ్ళు దేవుని యొక్క సన్నిధిలో విరోధులుగా అలాగున మారిపోయినప్పుడు దేవుడి యొక్క వాక్యం చెప్తుంది, ఏ ఒక్కళ్ళు కూడా మరి దేవుని కానీ ఆయన యొక్క సేవకుడిని బేఖాతరు చేసినప్పుడు దేవుడి యొక్క వాక్యం ఆ రోజు వాళ్ళలో ఉన్న ఆ దుర్మార్గతను బట్టి మోషే ఒక మంచి డిసిషన్ తీసుకున్నాడండి. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, చూడండి అక్కడ కింద 27 వచ్చిన తర్వాత, ఆ పాళెము ద్వారం నుంచి ప్రతివాడు వెళ్ళి ఇశ్రాయేలీలో ఈ యొక్క పాపాన్ని తీసివేయాలని దేవుడి యొక్క సన్నిధిలో బలంగా నిర్మించాడు. ఒక్క మాట వినండి, మన వాక్యము ముగింపులోకి వచ్చింది. మోషే విగ్రహాన్ని, ఆ దూడను కాల్చి బంగారుదే దాన్ని బూడిద చేసి ఆ బూడిదను నీళ్ళ మీద చల్లి ఆ నీళ్ళను వాళ్ళకి తాగిచ్చిన తర్వాత మోషే ఎందుకు ఊరుకోలేదంటే, ఒక విపత్తు జరిగిన తర్వాత ఒకటి మనుషులు ఏమైపోవాలండి, వాళ్ళు కామైపోవాలి. కానీ వాళ్ళు హద్దు లేకుండా ఇంకా ఏమాత్రం భయం లేకున్నప్పుడు అప్పుడు మోషే ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమన్నాడు తెలుసా? ఎవరు నా పక్షంగా దేవుడి పక్షంగా ఉన్నారంటే లేవీలందరూ కూడా వచ్చినప్పుడు వాళ్ళకు ఓ పని చేశాడు. మీరు కత్తి తీసుకోండి, ద్వారం నుండి ద్వారం, గుడారం దగ్గరికి, డోర్ టు డోర్, ఓపెనింగ్ టు ఓపెనింగ్ వెళ్ళండి. ఎవరైతే ఈ యొక్క విగ్రహం విషయంలో ఇప్పుడు జరిగిన దానికి కూడా భయం లేకుండా, హద్దు లేకుండా, ఏమాత్రం కూడా దేవుడి పట్ల పశ్చాత్తాపం లేకుండా ఉన్నారో, ఇంకా విర్రవీగుతున్నారో చూడండి వాళ్ళని చెప్పి ముఖ్యంగా లీడ్ చేసిన వాళ్ళు, మీ కత్తి తీసుకోండి. వాళ్ళు మీ యొక్క ఎవరైనా కావచ్చు, మీ సహోదరుడు కావచ్చు, నీ పొరుగువాడు కావచ్చు, నీ ఇంటి కుమారుడైనా సరే, ఎత్తి కత్తి చేత వాళ్ళని చంపేయమన్నాడు. వెంటనే ఆనాడు లేవీలు వచ్చారండి మోషేతోటి, తీసుకొని ఆ కత్తిని తీసుకొని వెళ్ళి వాళ్ళను చంపారని బైబిల్లో ఉంచండి. నేను ముగిచ్చేస్తాను చూడండి. 28 లేవీలు మోషే మాట చెప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3,000 మంది కులిరి. ఏలనగా మోషే వారిని చూచినాడు, యెహోవా మిమ్మల్ని ఆశ్రయించి, మీరు ప్రతివాడు తన కుమారుని మీద పడియగాని తన సౌర్యం మీద పడియగాని యెహోవా మిమ్మల్ని మీరే ప్రతిష్ఠ చేసుకున్నాడు. అప్పుడు మరునాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపం చేశారు కనుక యెహోవా ఎదుగు కొండకి వెళదామని చెప్పి ఆయన తర్వాత ఈ కార్యాన్ని ముగించి కూడా మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళాడని బైబిల్ చెప్తున్నప్పుడు, ఈరోజు ఇక్కడ బైబిల్ ఒక్క మాట చెప్తుంది. అనేది ఏమిటంటే, ఇశ్రాయేలు చేసిన ఆ పని నాయకుడు లేనప్పుడు నాయకుడిని కోరుకోవడము, ఆ నాయకుడి స్థానంలో మరి ఆనాడు అహరోను కూడా ఉండి ఒక దూడను చేయడము, ఇదంతా కూడా చూస్తుంటే బైబిల్ ఒక్కటి మనకు చెప్తుందండి. అదేమిటంటే మనం చేస్తున్న పని అది ఎలాగుంటుంది. అది దేవుని ఒక సరిలో నేను ఒక చిన్న విషయం ఒక ఇలస్ట్రేషన్ చెప్పి ముగిస్తాను. ఒక ఆమె ఇంటర్వ్యూ ఇచ్చిందండి. ఆమె పేరు మందనా కైసిమి ఏదో ఉంది, ఒక పేరుంది. ఆమె నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆమె ఇప్పుడు కొంచెం పెద్దగా అయిపోయింది. కానీ తను ఎప్పటిది గుర్తు చేసుకుందంటే, తను ఒక 17 years ఉన్నప్పుడు అండి, తను చిన్నగా ఉన్నప్పుడు, అంటే కాలేజీకి వెళ్తున్నప్పుడు, తను కాలేజీకి వెళ్ళినప్పుడు ఆమె చెప్తుంది, నా జీవితంలో నేను ఒకరోజు ఎక్కడున్నానంటే నా యొక్క ల్యాబ్లో ఉన్నాను. దెన్ ఐ వాజ్ 16-17 years అప్పుడు. నేను ల్యాబ్లో ఉన్నప్పుడు ఏమైపోయిందంటే, మేము ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు నాతో పాటు ఇంకొక స్నేహితురాలు ఉంది. మేము అవి చేస్తున్నప్పుడు ఏమైందంటే, తను ఆ యొక్క సైన్స్ ల్యాబ్లో ఉన్నప్పుడు తను జుట్టు ఏదైతే ఉంటుంది కండి, దానికి ఆ యొక్క హిజాబ్ లాంటిది, అది నేను తీసి పక్కన పెట్టేసేసి ఆ ఎక్స్పెరిమెంట్ చేసినాక ఆ రోజు సాయంత్రానికి నన్ను నా ఫ్రెండ్స్ని పిలిచి మీరు ఎందుకు ఆ యొక్క హిజాబ్ లేకుంటే అది కట్టుకుని తీసేశారంటే, ఎక్స్పెరిమెంట్ కదా మేము చేస్తుంది, కెమికల్స్ అవి అసలే కెమికల్స్ ఉంటాయి, అవి ఉన్నప్పుడు కొంచెం ఈ జుట్టు ఏదైనా తగిలితే ఇది అవుతుంది కనుక ఫ్రీగా లేదని చెప్పి లేదని చెప్పి ఆ రోజు ఆ బ్యాచ్లో ఆ సైన్స్ ల్యాబ్లో 16-17 అంటే ఇంటర్మీడియట్ కదండి, ఆ లెవెల్లో ప్రీ డిగ్రీ కనుక తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారండి. తీసుకెళ్ళి ఏం చేశారు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఆ రోజంతా ఉంచి వాళ్ళతోటి చేపించి పంపించేసినాక అమ్మాయి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అదే కాకుండా తనను ఒకసారి మళ్ళీ ఎప్పుడో ఒకసారి రోడ్లో పోతుంటే కూడా అక్కడ కూడా మళ్ళీ ఆమెను పట్టుకొని ఏం చేశారంటే, నీవు ఈ యొక్క దేశానికి విరుద్ధంగా, ఈ దేశ చట్టాలకు విరుద్ధంగా వెళ్తున్నావు అని చెప్పి మళ్ళీ అరెస్ట్ చేశారండి. చేసిన తర్వాత అర్థమైపోయింది తనకు ఏంటంటే, ఈ దేశంలో నేను ఉండడం మంచిది కాదు, నాకు ఫ్రీడమ్ లేదు. ఎందుకంటే ఆమె చాలా అంటే ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్ళాలని, లేకపోతే అలాంటి వాటికి వెళ్ళాలని చాలా టాలెంటెడ్ ఆమె. ఇంకెక్కడ ఉండగానే ఆ దేశాన్ని వదిలిపోయిందండి. చాలాసార్లు జైలు వేసేసారు.
వెళ్ళాక ఆ యొక్క దేశాన్ని వదిలిపెట్టేసి వచ్చేసిందని. వదిలేసిపోయాడు. వచ్చిన తర్వాత ఈ వారంలో కూడా ఈమెను ఇంటర్వ్యూ చేశారు. కానీ ఆమెను అలాగున మరి పాపం బాధపెట్టి అలాగే చేసి దేశాన్ని వదిలిపోవాల్సి వచ్చిందని. ఒక సొంత దేశాన్ని వదిలిపెట్టి అన్నీ వదిలిపెట్టి అక్కడ లేని స్వేచ్ఛను బట్టి, అక్కడున్న బాధను బట్టి, అక్కడున్న పరిస్థితులను బట్టి మంచి ఆ యొక్క ఫ్యూచర్ ఉన్న ఒక అమ్మాయి తన బ్రతుకులో ఆ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిందండి. వేరే దేశానికి వెళ్ళింది. మళ్ళీ అలాగే దేశానికి వచ్చినాక మరి రీసెంట్గా మీ అందరికీ తెలుసు, ఒక వ్యక్తి ఈరోజు ప్రపంచంలో ఆయన ఎంత టాప్ మోస్ట్ అంటే ఆయన సుప్రీం లీడర్ అంటారు. ఆయన షియాలకు హెడ్గా ఉండి దాదాపుగా దేవుడితో సమానం వాళ్ళకు. అలాంటి ఆయన ఫిబ్రవరి 28వ తారీఖున తన యొక్క అధికారులందరితో, దాదాపు 31 మంది అధికారులతో తన ఇంటిలోనే ఒక అభేద్యమైన ఒక ఇంటిలో, తెహరాన్ అనే ఆ యొక్క సిటీ, ఇరాన్ క్యాపిటల్, ఆ తెహరాన్లో ఉన్నప్పుడు పొద్దున పూట ఈ యొక్క 9-10 o'clock ఆ యొక్క జరుగుతున్నప్పుడు ఆకాశం నుంచి మిజైల్స్ వచ్చినాయండి. ఆ బిల్డింగ్ ప్రాంతమంతా పడితే టకా 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 చచ్చిపోయారు. సో ఇలాగున ఈ యొక్క ముస్లిమ్స్ వరల్డ్లో ముఖ్యంగా ఇరాన్ టాప్గా ఉంటే దాని యొక్క హెడ్ సుప్రీం లీడరు అయితలా ఖొమేని అనే ఆయన షియాలకు సుప్రీం లీడర్. అతడు ఎట్లాంటి మరణము మరణించాడు. సో ఈ మరణానికి కారణము చాలా మటుకు అది దేశాలతో ఉన్న శత్రుత్వం కావచ్చు, ఏది కావచ్చు, కానీ ఆయనను అలాగున హతమార్చాలంటే ఆయన ఎక్కడున్నాడో ఆచూకీ తెలుసుకోవడం చాలా కష్టమండి. అంత అభేద్యంగా వాళ్ళు అంత సీక్రెట్గా అంత ఇంటెలిజెంట్గా ఆయనను కాపాడుతూ వస్తారు. అది ఏ దేశమైనా ఉంటుంది అలాగ. కానీ ఈయన ఇలాగున అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఒక సర్ప్రైజ్గా ప్రాణం పోవడానికి కారణం ఏంటి అని చెప్పి మొత్తం ప్రపంచంలో ఉండే అన్ని మీడియా వాళ్ళు కానీ అందరూ కూడా, ఇంటెలిజెన్స్ వాళ్ళు, మన యొక్క సిఐఏ కానీ, మన ఇండియాతో పాటు సిఐఏ కాదండి మనది సిబిఐ కనుక, ఇలాంటివన్నీ కూడా ఇంటెలిజెన్స్ రా అంటారు మంది, ఇవన్నీ కూడా ప్రపంచంలో చూసిన తర్వాత కొన్ని రోజులకే అది బయటకు వచ్చేసిందండి. ఇంత పెద్ద నాయకుడు ఈయన చచ్చిపోవటానికి కారణమో ఒకటి తెలుసుకున్నారు. వాళ్ళు ఏమిటంటే ఈయనను పట్టించింది, ఈయన మరణానికి కారణమైంది ఈరోజు అదేంటంటే కెమెరాలు, ట్రాఫిక్ కెమెరాస్. ఇదిగో ఇవి మనందరికీ తెలుసు, స్ట్రీట్స్లో ఈరోజు ట్రాఫిక్ కెమెరాస్ పెడతారు. సో మన దేశంలో కూడా ఉంటాయి. ఎక్కడ ఏదైనా యాక్సిడెంట్ జరిగినా ఏం జరిగినా ఏదో తెలియటానికి అన్నీ కూడా ఈ యొక్క సీసీ కెమెరాస్ డెవలప్ అయినాక దాదాపు నాకు కూడా తెలుసు, హైదరాబాద్లో రాజశేఖర్ రెడ్డి గారు మనకు సీఎంగా ఉన్నప్పుడు ఈ చర్చ్కి ఒక ఆయన వచ్చేవాడు, మనకు ఆ కీబోర్డ్ ఇచ్చిన ఆయన క్యాష్ వాళ్ళ మిస్సెస్ ఇచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు నాకు ఎప్పుడు ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తూ ఉండాడు, నేను సీసీ కెమెరాస్ కాంట్రాక్ట్ చేస్తాను బ్రదర్, నాకు మరి మంచి కాంట్రాక్ట్ దొరకాలి గవర్నమెంట్ నుంచి అని చెప్పి చాలా పెద్ద ఎత్తున అప్పుడు లక్షల్లో కనుక హైదరాబాద్లో ఒక ప్రాంతమంతా కెమెరాస్ పెట్టడానికి. సో ఆ బ్రదర్ వచ్చినప్పుడు నేను ప్రార్థన చేశాను. తర్వాత కొంతకాలం ఉన్నారు, ఆయన కొన్ని ఆర్డర్స్ జరిగి ఉంటాయి కనుక ఈ సీసీ కెమెరాస్ బిజినెస్ ఒకప్పుడు భూముగా వెళ్ళిపోయింది. ఎందుకంటే గవర్నమెంట్ ఆర్డర్స్ పెడుతుంది. అలాగే అన్ని దేశాలు పెట్టినట్టే ఇక్కడ కూడా సీసీ కెమెరాస్ పెడితే అవి వెహికల్ని ట్రాక్ చేస్తూ ఉంటాయి. ఏ వెహికల్ వెళ్తుంది, ఎవరు వస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏదైనా అఫెండ్. ఈరోజు మనకు పడే ఛాలెంజ్ అన్నీ కూడా ఈరోజు డైరెక్ట్ సీసీ కెమెరాతో పడుతున్నాయి. ట్రాఫిక్ కెమెరాస్తో మన యొక్క హెల్మెట్ పెట్టుకోకపోయినా లేకపోతే సిగ్నల్ జంప్ చేసినా చాలా అడ్వాన్స్ అయిపోయింది కనుక అలాగున్న ఈ యొక్క ట్రాఫిక్ సిగ్నల్స్ అన్నీ ఆయనను పట్టించినాయండి. ఎట్లా అనంటే ఈ యొక్క అమెరికా వాళ్ళు కాదు కానీ ఇస్రాయేల్ వాళ్ళు ఈ ట్రాఫిక్ కెమెరాస్ని వాళ్ళు హ్యాక్ చేసి వాళ్ళ యొక్క ఆధీనంలోకి తీసుకొని దాదాపు 1000 మంది దాని వెనక ఈ వెహికల్స్ ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి, ఏ వెహికల్ పోతుంది, ఏ వెహికల్ ఎక్కడ వెళ్తుందని చెప్పి లీడర్ కాదు ఇంపార్టెంట్, లీడర్ సెక్యూరిటీ ఇంపార్టెంట్. ఈ సెక్యూరిటీ వాళ్ళు ఎక్కడ పోయి కారాపుతారు, ఎందుకు ఇక్కడికి వచ్చారు అని బాగా డీప్గా ఏతో కూడా హెల్ప్ తీసుకొని ఆయన ఆయతుల్లా ఖొమేని ఎటుపోతాడు, ఎక్కడుంటాడు కాదు ఆయన సెక్యూరిటీ వాళ్ళు ఎక్కడుంటారు, ఎక్కడ కార్ పార్క్ చేస్తున్నాడు, అక్కడ ఆ కార్ పార్క్ చేస్తే ఇక్కడికి రాకపోతే ఎందుకు చేస్తారని అలాగున ట్రేస్ చేస్తూ చివరికి మొత్తము తెహరానులో ప్రతి వెహికల్ మూమెంట్ని వాళ్ళు హ్యాక్ చేసి తెలుసుకున్నారండి. ఈ కెమెరాస్ ద్వారా తెలుస్తుంది. చేసి మొత్తాన్ని వాళ్ళు క్రోడీకరించి లేకపోతే దాన్ని ఒక దగ్గర తీసి ఏం చేశారంటే ఆ యొక్క అమెరికాలో కానీ లేకపోతే ఇజ్రాయెల్ దేశంలో 1000 మంది కూర్చొని ట్రాక్ చేశారు. దాన్ని చేసి ఎక్కడ వెళ్తున్నాడు క్షణం కూడా చేసి వాటన్నిటిలోంచి బయటికి తీస్తే కరెక్ట్గా శుక్రవారం వాళ్ళది మీటింగ్ జరగాలి. శుక్రవారం ఏం చేశారంటే ఒకవేళ ఆ రోజు
ఆ రోజు ముస్లిమ్స్కి ఇంపార్టెంట్గా ఆ రోజు అటాక్ చేస్తారని చెప్పినప్పుడు ఆ రోజు వీళ్ళు ఇజ్రాయెల్ దేశస్తులు ఏం చేశారంటే శుక్రవారం గురువారానికి ముందే ఇజ్రాయెల్ సైనికులు అంతా లీవ్లోకి వెళ్ళిపోతున్నట్లు సోషల్ మీడియాలో పెట్టారు. అంటే మంత్ ఎండింగ్ కనుక వాళ్ళంతే, అంటే ఇరాన్ యొక్క దృష్టిని వాళ్ళు మార్చడానికి చేసి ఆ యొక్క 28 శనివారం రోజు ఈయన ఖచ్చితంగా ఇక్కడ ఉన్నాడని, ఆ బిల్డింగ్లో ఉన్నాడని ఇలా తెలుసుకొని వెంటనే ఆ యొక్క బ్లూ మిసైల్స్ అంటారని, బ్లూ సీల్స్ మిసైల్స్ అనే ఒక దాన్ని వాళ్ళు పైకి పంపించారు. 6 గంటలకు మొదలుపెట్టారు పొద్దున. 6 o'clock ఆ యొక్క ఇజ్రాయెల్ దేశంలోంచి జెట్స్ అవి ఈ యొక్క వార్ హెడ్స్ క్యారీ చేసే మిసైల్స్ అవి ఆకాశంలోకి వెళ్ళిపోయినాయి. అది దాని గురించి మీరు ఎవరైనా టెక్నాలజీ చదవచ్చు. అది బ్లూ సీల్ మిసైల్స్ అని, అది ఫస్ట్ స్పేస్లోకి వెళ్ళిపోద్దంట, ఆకాశంలోకి. ఇట్లా వెళ్ళదు, ఇక్కడికి వెళ్ళదు, అది పైకి వెళ్ళిపోయి అక్కడి నుంచి స్పేస్లో నుంచి దాన్ని వదిలితే అది సూపర్ సోనిక్ అంటారు. అంటే మన ఈ యొక్క ధ్వని కంటే 5 రెట్లు సూపర్ సోనిక్ 5 దాన్ని పంపిస్తే అవి అక్కడి నుంచి ఆకాశంలోంచి వచ్చి ఈ భూమిని ఆ బిల్డింగ్ ధ్వంసం చేస్తే ఎవ్వడూ బతకలేదండి, అందరూ పోయారు. ప్రపంచ దేశాలన్నీ కూడా ముఖ్యంగా ముస్లింలు ఎంత ఏడుస్తున్నారు, ఎంత మా నాయకుడు అంటే చాలా అంతగా ఆయన నమ్ముతారు కనుక. ఆయన ఎలాంటి వాడో వాళ్ళకి అవసరం లేదు, కానీ ఆయనను మత నాయకుడిగా ఎన్నిక చేస్తే ఈయన ఖుమైనీ మరణించడానికి, హతం కావడానికి ఇజ్రాయెల్ తీసుకునే స్టెప్ ఏం చేసిందంటే ఈరోజు మన వాక్యానికి కూడా అనుకూలంగా ఉంది. అందు గురించి నేను తీసుకొని ఎందుకనంటే చెప్తుంది, ఇదిగో ఈ భూమి మీద ఎన్ని దేశాల కంటే ఆ యొక్క ఇస్లాం ఫండమెంటల్ దేశంగా IRGC అంటే వాళ్ళ యొక్క మిలిటరీ ఏదైతే కలిగి ఉన్నాడో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అనేవాళ్ళు ఆ సైన్యంతో ఇరాన్ అంతటిని కూడా ఆక్రమించారు. 40 ఏళ్ళు పరిపాలించాడు. ఏ దేశంలో ఒక నాయకుడు అంతకాలం ఉన్నాడండి. అది భయంకరమైన చెప్పాలంటే డిక్టేటర్షిప్. అది నిరంకుశ పాలన చేస్తూ ఉన్న అతని యొక్క జీవితంలో ఆయన చేసింది ఏంటంటే, ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా సరే ఆడవాళ్లకు ఒక సిగ్గు లేదు, ఆడవాళ్లకు ఒక బిడియం లేదు. ఆడవాళ్ళు అసలు ఏమాత్రం కూడా దేవుడికి భయపడరు. ఆడవాళ్ళు ఎవ్వరికి కూడా దేవుడి భయం ఉండదు, విచ్చలవిడిగా బతుకుతారు. మన దేశంలో అట్లా ఉండకూడదు. ప్రపంచ దేశాల్లో ఆ యొక్క ఇరాన్ లేక దేశము ఇది స్త్రీలు ఎంత మంచిగా మోడెస్టీగా ఉంటారు అని చెప్పటానికి వాళ్ళకున్న ఆ యొక్క చట్ట ప్రకారం హిజాబ్ వేసుకోవాలి, ఇక్కడ దాకా వాళ్ళు బట్టలు ధరించాలి. ఎవరైనా సరే కొంచెం జరిగితే వాళ్ళని పట్టుకోవటానికి సివిల్ ఆ యొక్క మోరల్ పోలీసు వాళ్ళు వీధుల్లో తిరుగుతూ ఉంటారు. ఆ యొక్క హాస్టల్ అయినా కాలేజ్ అయినా ఎక్కడైనా ఉంటాయి కెమెరాలు. కనుక వీధుల్లో వెళ్తూ ఎవరైనా సరే హిజాబ్ జారిపోతే వెంటనే ఆ కెమెరా ఉంటుంది, అక్కడ దగ్గర ఉన్నవాడికి సిగ్నల్ వస్తుంది. ఆ మోరల్ వాడు వచ్చి వాళ్ళని అక్కడే పట్టుకుంటాడు. అట్లా వాళ్ళు ఆ యొక్క క్రూరత్వంతో ఎంతోమంది ఆడపిల్లల్ని చంపేసేసారు. అది ఒక కొన్ని 3-4 ఏళ్ల క్రితం ప్రపంచాన్ని అంతా కదిలించింది హిజాబ్ అనేది. మీకు తెలుసు, ఆ యొక్క ఇరాన్ అమ్మాయిలు ఈ హిజాబ్ వద్దని చెప్పి ఒక అమ్మాయి పైకి ఎక్కి కాల్చేసింది. హిజాబ్ని కాల్చిన తర్వాత ఆ అమ్మాయిని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి చచ్చిపోయింది. ఎంతోమంది చచ్చిపోయారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏం చెప్తున్నానంటే, ఆ దేశ అధినేత, ఆ దేశ నాయకుడు ఈరోజు అతని యొక్క జీవితంలో ఏ కెమెరాస్ను పెట్టి వాళ్ళ యొక్క నైతిక మోరల్ లైఫ్ మీద తను ఆధిపత్యం వహించి వాళ్ళని దుఃఖపెట్టి బాధపెట్టి వెళ్తున్నాడో ఒక్కటే చెప్తుంది బైబిలు. అతడు ఏ కెమెరాస్ పెట్టారో వాటితోటే చచ్చిపోయాడు, ఈరోజు దొరికిపోయాడు. బైబిల్ ఏమాత్రం కూడా మనకు వాటిలో నిస్సందేహంగా ఆ యొక్క మెసేజ్ ఇస్తుంది. మనందరి జీవితాల్లో గుర్తుపెట్టుకోండి, ఈరోజు మన జీవితాల్లో ఏది మంచిది, ఏది బెటరు అనుకుంటా అది ప్రాణం తీస్తుంది ఒకరోజు. అది మనుషులకు భయంకరమైన కీడును తీసుకొస్తుంది. కనుక మీకు ఈ 2 విషయాలు నేను చూపించినప్పుడు ఆ వాక్యం ఎక్కడుంది చూపిస్తాను, చదవండి ఎవరైనా. ప్రాబ్స్ బైబిల్ చెప్తుంది 14వ అధ్యాయం 12వ వచనంలో ఇలాగుంటుందండి. దేవుడు చెప్తున్నాడు, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనము. దేవుడు ఒకని ఎదుట సరి అయిన మార్గము కనబడు మార్గము కలదు, అది తుదకు మరణము. ఇది కరెక్ట్గా ఆయతోల్లా విషయంలో జరిగిందండి. తన దృష్టిలో ఏది మంచిదంటే, నా దేశంలో కెమెరాలు పెట్టాలి, ఈ కెమెరాల ద్వారా ఎవరైనా సరే, ఏ స్త్రీ అయినా దేశంలో ఇంకేదైనా కూడా ఉపయోగపడుతుంది, వాళ్లను మోరల్గా మరి నేను కంట్రోల్ చేయాలనుకున్నాడు. ఏ కెమెరాలు అయితే పెట్టి అతను తన బ్రతుకులో ఊహించలేదండి, వాళ్ళు ఎవరు ఊహించలేదు. మా కెమెరాస్ని, మా దేశంలో కెమెరాస్ని ఎక్కడో 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇజ్రాయెల్ దేశం హ్యాక్ చేసి ఆ కెమెరాలో నేనెక్కడ తిరుగుతున్నానో,
నా యొక్క సెక్యూరిటీ ఎక్కడ తిరుగుతుంది, నేను ఎక్కడికి వెళ్తాను, ఎక్కడ కూర్చుంటానో వాళ్ళు పసి కట్టలేరు అనుకున్నారండి. వేరే దేశపు కెమెరాస్ వాళ్ళ చేతిలో, ఏ కెమెరాస్ అయితే పెట్టి మనుషుల ప్రాణాలను విసిగించాడో ఆ కెమెరాలు అతన్ని పట్టించినాయి. అయితుల్లా ఖొమైనీని దారుణంగా చచ్చిపోయాడండి. ఆ దేశాన్ని ఇంకా పరిపాలించాలనుకున్నాడు, కానీ ఈరోజు తుక్కుగా కొట్టి పారేస్తున్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ ఏం చెప్తుందంటే 2 సంగతులు చూపించాను. శారా నాకు సంతానం కావాలని చెప్పి హాగరు తీసుకొస్తే హాగర్ ద్వారానే శారాకు ఇస్సాకుకి ప్రాణము ముప్పు ఏర్పడింది. అది గాడ్స్ గ్రేస్ కనుక, దేవుడు ఇస్సాకు మీద ఆ యొక్క మహిమ ఉంది కనుక, కృప ఉంది కనుక హాగరు వెళ్ళగొట్టబడ్డము, ఆ యొక్క ఇష్మాయిల్ వెళ్ళగొట్టబడ్డము. ఇష్మాయిల్ ఇస్సాకును చంపకముందే దేవుడు కృప చూపించినందుకు ఆ యొక్క ఇస్సాకు ఆనాడు బతికిపోయాడు కనుక. అబ్రహాం అయితే ఇంటి దగ్గర ఉంటాడు కనుక, ఆ యొక్క ఇష్మాయిల్ అనేవాడు ఉంటాడు కనుక, అందరు ఆడుకుంటుంటే కూడా తమ్ముడిని ఆడిస్తున్నాడు అనుకుంటే వాడు పిల్లవాడిని కుతికే పెట్టి, అంటే కుతికే నొక్కి చంపడానికి ఎట్లా చేశాడో తెలియదు, కానీ బైబిల్లో అయితే స్పష్టంగా చెప్తుంది అది. హీ అటెంప్టెడ్ టు కిల్ ద బ్రదర్. ఎందుకంటే ఇస్సాకు చచ్చిపోతేనే ఇష్మాయిల్ అబ్రహాంకు వారసుడు అవుతాడు, ఆ స్వార్థముతో కనుక. కానీ దానికి కారణం ఎవరో తెలుసా అండి? శారా. ఈరోజు శారా తను ఏమి మంచిది అనుకుందో, మన ఎదుట కనపడే మార్గం మంచిది అనిపిస్తే తుదకు అది మరణంలోకి దారితీస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు ఇశ్రాయేలు కూడా వాళ్ళు సీనాయి కొండ దగ్గర ఉండి ఎన్నో ఏళ్ళు 400 ఏళ్ళు బానిసలుగా బతికారు కదా, ఉద్యోగం లేక, అంటే తిండి లేక, కూడు లేక, నీళ్లు లేక, ఆ తర్వాత చెప్పాలంటే ఆ యొక్క వేతనాలు లేక అన్ని బాధలు పడ్డోళ్ళు. మోషే 40 రోజులు పోయాడేమో, అది ఎంత పెద్ద టైం కాదు కదా. వచ్చేస్తాడు ఆయన కింద. అహరోను ఉన్నాడు, దేవుడు వాళ్ళకి కావాల్సిన మన్నాని ఇస్తున్నాడు, నీళ్ళు ఇచ్చాడు ఆయన వాళ్లకు. చక్కగా పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం ఉంది. మంచిగా వెయిట్ చేయొచ్చు కదండి. వెయిట్ చేయకుండా వాళ్ళకి ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఏంటి? ఒక విగ్రహాన్ని తయారు చేస్తే ఆ విగ్రహం వారికి ఉరి అయిపోయింది. 3000 మంది ప్రాణం పోవటానికి కారణమైంది. సో దేవుడు ఈరోజు మనకు చెప్తున్నాడు, మన జీవితాలలో ఈరోజు నా జీవితంలో మనకు ఏది మంచిగా అనిపిస్తుందో ఈరోజు అది ఎన్నడైనా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫ్యూచర్లో ఏమవుతుందో దేవుడి సన్నిధిలో భయపడాలి మనం. ప్రభువా ఇది మంచిదా? కనుక ఖొమైనీ అయితే అనుకున్నాడు, నా దేశంలో కెమెరాలు మంచివి అనుకున్నాడు. ఏ దేశంలో అంతా ఉండదండి. కనుక ఏదో ఈరోజు మనం వస్తూ ఉంటుంటే ట్రాఫిక్ దగ్గర ఏదైనా సిగ్నల్ జంప్ చేస్తేనో, లేకపోతే హెల్మెట్ పెట్టుకోకపోతే ఇంకేదో ఉంటే అంతవరకు ప్రభుత్వం పట్టించుకుంటుంది. కానీ నువ్వు వేసుకున్న బట్టలు, నువ్వు వేసుకున్న హిజాబు, నువ్వు ధరించి ఇవి కూడా పరిశీలించి కెమెరాలు అయితే ఏ దేశంలో లేవండి. అన్ని కెమెరాలు పెట్టి ఆ రోజు అది మంచిది అనుకున్నాడు. చివరికి అతని ప్రాణమే పోవటానికి కారణమైంది. కనుక మనందరం కూడా దేవుని యొక్క వాక్యంలో ఈ మాటను మళ్ళొకసారి వల్లిద్దాము. మనం అందరం కూడా నోటితో చెప్దాం. దయచేసి ఈ మాట మనం బైబిల్లో ఒకసారి మన నోటితో పలికినప్పుడు మనం కూడా ఈ లోకంలో ఏది పడితే అది చేస్తే దేవుని యొక్క సన్నిధిలో అది నిజంగా అంగీకారంగా ఉంటుందా, అది ఆశీర్వాదకరంగా ఉంటుందా, లేకపోతే ఒకరోజు అది మనకు ముప్పు అవుతుందా చూద్దాం. సార్ చదవండి, తీశారు కదా 14వ అధ్యాయం 12వ వచనం చదువుతాను. చెప్పండి. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. ఇంకొకసారి చదువుదాం గుర్తుంటానికి. ఆ యొక్క సామెతలు 14:12. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. అందరం తల్ల వంచి ఈరోజు మనము నమ్మే నమ్మకము, మనం ఉంచే విశ్వాసము, మనం ఎన్నుకున్న మార్గము మన జీవితాల్లో అది ఇప్పుడు నీకు సరైనదిగా తోస్తే బిడ్డ అదొక రోజు మరణంలోకి దారితీస్తుందేమో. చాలా జాగ్రత్తగా నువ్వు ప్రశ్నించుకో. శారా తొందరగా తెలుసుకొని తను చేసినది తనకు సరి అయినదిగా కనపడ్డ మార్గము తన కుమారుడి యొక్క ప్రాణం మీదకి వచ్చినప్పుడు దేవుడి కృప తప్పించుకుంది. ఇశ్రాయేలులో మాత్రము తమకు సరి అయినదిగా కనబడ్డట్టుగా ఒక నాయకుడిని పెట్టుకోవాలి, మంచిదే. నాయకుడు ముందుండాలి, మంచిదే. నాయకుడి ముఖం కనిపించాలి, మంచిదే. నాయకుడు వెంబడి ఉండాలి, వెంబడించాలి, మంచిదే. నాయకుడు లేకుండా ఎక్కువ కాలం ఉండకూడదు, అది అన్నీ మంచివే వాళ్లకు. కానీ ఆ రోజు అది సరైనదిగా కనిపిస్తే మోషే కిందికి దిగి వచ్చినాక అది మరణానికి దారితీసింది కదా వాళ్లకు. సో ఈరోజు మనుషులు చేసేవన్నీ కూడా వాళ్ళ దృష్టికి సరైనది కనిపించినా ఆలోచించండి, ఒకరోజు మరణానికి దారితీస్తాయి. కానీ ఈరోజు మరణంలోనే వేలాడుతున్న యేసుక్రీస్తు అంటున్నాడు, బిడ్డ
సరైన మార్గము నీకేంటో తెలుసా? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నేను మరణంలోకి వెళ్ళి నీవు మరణ మార్గంలోకి వెళ్ళకుండగా, నేను మరణములో ఇదిగో ఆ యొక్క రక్తము కారుతుండగా సిలువలో వేలాడుతూ నీ జీవితంలో సరైనది ఏమిటంటే క్రీస్తుని అంగీకరించడమే, క్రీస్తు నామాన్ని ఎరగడమే, క్రీస్తు కొరకు నీ బ్రతుకులో సరైన నిర్ణయం తీసుకోవడమే. ఎంతోమంది రోజు తమ బ్రతుకుల్లో సరైనదిగా కనబడుతూ, ఒక లవ్ మ్యారేజ్ ఉన్నప్పుడు నేను ఈ పెళ్లి చేసుకుంటే మంచిది అనుకున్నప్పుడు అది ఎంత పెద్ద ఊరిగా తర్వాత కావచ్చు. ఇదిగో ఈ లోకంలో ఈ పని చేస్తే నాకు గొప్ప లాభం రావచ్చు అనుకుంటే అది ఆ తర్వాత ఆ మనిషి యొక్క జీవితంలో సమస్త నష్టానికి కారణం కావచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆఖరుగా ఇస్కరియోతు యూదా తనకు సరి అయినదిగా ఎంచి 30 వెండి నాణాలకు ఇదిగో ఆ యొక్క తన యొక్క యేసుప్రభు శత్రువులకు యేసుప్రభుని అమ్మి వేసినప్పుడు ఎంత భయంకరము. అది సరి అయినదిగా అప్పటికి అతనికి అనిపించింది, కానీ అది భయంకరమైన మరణానికి ఇస్కరియోతు యూదాకు దారి తీయలేదా? కనుక ఈరోజు నీ జీవితంలో సరి అయినది వివాహమా, సరి అయినది ఉద్యోగమా, సరి అయినది పరిచర్య, సరి అయినది ఒక పని, సరి అయిన నిర్ణయం ఆలోచించుకో. ఎంత దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. దేవుని బిడ్డ, ఇది నీకు సరి అయిందల్లా సరి అయిందని నువ్వు అనుకోవద్దు. శారా అంతే అనుకుంది, నాకు బిడ్డ కావాలనుకుంది, అది సరైనదిగా కనిపించింది అప్పుడు. కానీ ఇస్సాకు ప్రాణం మీదకి వచ్చింది. మనందరి జీవితాల్లో సరి అయినదిగా కనపడేది అది సరి అయిందో కాదో దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రశ్నించుకోవాలి, దేవుడి సన్నిధిలో అడగాలి. కనుక మరి వాళ్ళు ఇశ్రాయేలీయులు కూడా, అయ్యా మోషే కనిపించట్లేదు, ఏం చేద్దాం, మనం ప్రార్థన చేద్దాం, నువ్వేం చేస్తావు అని అడగలేదు. కానీ మాకొక నాయకుడిని పెట్టు, మాకొక నాయకుడిని కావాలని తొందరపడి అప్పటికి సరి అయినదిగా కనబడే దానిలో అడుగుపెట్టి ఎంత తీవ్రమైన బాధను తెచ్చుకుంటున్నారు కదా. మనమెవ్వరం అలాగున మన జీవితాల్లో సరి అయినదిగా కనపడేది అది ఆ సమయానికి, కానీ తర్వాత నీ ప్రాణాన్ని నాశనం చేస్తుంది. ఈరోజు లోక సంతోషాలన్నీ కూడా ఒక వ్యభిచారమే కానీ, ఒక త్రాగుడే కానీ, ఒక జూదమే కానీ అప్పటికి మంచిగా అనిపిస్తుండొచ్చు, ఒక బ్యాక్డోర్ ప్రయత్నం కావచ్చు, తర్వాత ఉద్యోగాలు పోతాయి, ఆ తర్వాత ప్రాణం మీదకి వస్తుంది, ఆ తర్వాత భయంకరమైన అనారోగ్యాలకు వెళ్తారు. ఎంతమంది వారి జీవితాల్లో ఇది సరి అయినదిగా కనిపించేదిగా ఇప్పుడు మాత్రమే ఉందా? ప్రభువా నీ చిత్తానుసారంగా రేపు ఇది నన్ను మరణములోకి దారి తీయకుండా ఉండాలంటే అప్పుడు దేవుడు నీ ముందు సిలువను ప్రత్యక్షపరుస్తాడు. బిడ్డ, నేను మరణంలోకి వెళ్ళాను, నా మార్గము నీకు జీవ మార్గము, నన్ను నమ్ము బిడ్డ. తొందరపడి సరి అయినదిగా ప్రతి దానిలో తీసుకోవద్దు. ఎంతమంది అమ్మాయిలు సరి అయినదిగా కనపడి కొంతమందిని ప్రేమించి తర్వాత ఉరి తెచ్చుకున్నారు వాళ్ళ బ్రతుకుల్లోకి. ఎంతోమంది అబ్బాయిలు కూడా ఇది తప్పు అప్పటికి సరైనది కనిపించినప్పటికీ దేవుడి ఆత్మ మార్గము కానీ, ఆత్మ నడిపింపు కానీ, ఆత్మ గద్దింపు కానీ, ఆత్మ సాక్ష్యాన్ని కానీ పక్కన పెట్టినప్పుడు వాళ్ళ బ్రతుకులు ఎంతగా మరణంలోకి వెళ్ళిపోయినాయి. దేవుడు చెప్తున్నాడు, సరి అయినదిగా కనపడ్డంత మాత్రాన అది సరైనది కాకపోవచ్చు. సరైనది కాదు, ఆత్మానుసారంగా వాక్యానుసారంగా ఆయన చిత్తానుసారంగా చూసుకున్నదే నిన్ను మరణంలోకి తీసుకెళ్లకుండా కాపాడుతుంది. మనందరం ప్రార్థన చేసుకుందాం. రోజు వాక్యం విన్నాను ప్రభా, నాయన ఏది పడితే అది నాకు సరైనదిగా కనిపిస్తుందంటే నాకు వాక్యం తెలియకనే ప్రభా, నేను వాక్యం ధ్యానిస్తాను, వాక్యాన్ని చదువుతాను, వాక్యాన్ని ప్రభా నేను గ్రహిస్తాను, నీ చిత్తాన్ని గ్రహించి వాటిలోనే నేను స్టెప్ వేస్తాను అనుకొని దేవుని సన్నిధిలో మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. జీవంగల దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకే ఘనత మహిమ ప్రభావాలు కలుగును గాక నాయన. ఈ దినం మమ్మల్ని ప్రేమించి ప్రభా నాయన, అయ్యా ఒక నీ ఎదుట సరి అయినదిగా కనపడే మార్గం కలదు, కానీ తుదకది మరణంలోకి దారితీస్తుందని అయ్యా మరి సామెతల్లో ఎంత చక్కగా సొలొమోను ద్వారా రాపించావు. అది నిజమే ప్రభా నాయన. మా జీవితాల్లో ఈరోజు సరి అయినదిగా కనపడేదన్నీ కూడా ప్రభా అవి శ్రేష్టమైనవి కాదు, సరి అయినవి కనబడేవన్నీ కూడా జీవమార్గం కాదు, సరి అయిన కనబడేవన్నీ కూడా మాకు మేలునివ్వవు నాయన. సరి అయినగా కనబడేవన్నీ కూడా మాకు ప్రభా లాభాన్ని ఇవ్వవు నాయన. సరి అయిన కనబడేవన్నీ కూడా మాకు అయ్యా శ్రేష్టమైన ఘనతను తీసుకొని రావు నాయన. అవి మరణములోకి దారి తీస్తాయి కనుక నేను జాగ్రత్త పట్టకు సహాయం చేయండి, తొందర పడకున్నట్టు సహాయం చేయండి. బిడ్డలు తీసుకున్న ప్రతి డిసిషన్లో ప్రభా నాయన అప్పటికి మంచిది అనిపించినప్పటికీ కూడా ప్రభా 1-2 సార్లు పరీక్షించుకొని నీ వాక్యంతో పోల్చుకొని నిర్ణయాలు తీసుకుంటకు నాయన, అది వెండైనా బంగారమైన వివాహమైన నిర్ణయాలైనా ప్రభువా మంచి నిర్ణయం తీసుకుంటకు నీ ఆత్మ సన్నిధి కృపతోడుగా ఉంచమని, విధమైన వాక్యం నారుకట్టి నీరు పోసి నిరంతరం మీరే ఫలింపచేయమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభు మా రక్షకుడైన యేసు దివ్యమైన నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.